Hi everyone, welcome to SREEDHAR'S CC. So this class will discuss the December month 1st to 15, that is December 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్న బ్యాంకింగ్ అండ్ అలాగే ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఒక 50-60 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండి, 1 to 15 కరెంట్ అఫైర్స్. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ విల్ డిస్కస్ ద 16th నుంచి 30 వరకు సెకండ్ పార్ట్ లో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ సీ ద వన్ బై వన్ క్వశ్చన్ చూద్దాం. సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ పాయింట్ ఇస్ recently Reserve Bank of India, recently Reserve Bank of India revised the four-tiered regulatory framework of which of the following bank? So recently Reserve Bank of India మన దేశంలో కొన్ని బ్యాంక్స్ యొక్క స్ట్రక్చర్ ని మార్చడం జరిగింది. సో దాని స్ట్రక్చర్ ఏంటండి అంటే దర్ 4-tier రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. 4-tier రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని ఇమీడియట్ గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇంతకీ ఏ బ్యాంక్స్ లో ఇంట్రొడ్యూస్ చేశారని అని అడుగుతున్నారు. ద పాయింట్ ఈస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండి. బేసిక్ గా మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి టూ టైప్స్, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఒకటి, అలాగే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. సో బేసికలీ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏమేమవుతాయి, దట్ ఈస్ కన్సిడర్డ్ ఎస్పెషల్లీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఒకటి, అలాగే సెంట్రల్ లేదా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, తర్వాత పిఎస్సిఎస్ ప్యాక్స్, వీటి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అంటాం. సో ఓకేనా, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, సెంట్రల్ ఆర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, తర్వాత ప్యాక్స్ అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో దిస్ ఇస్ అ 3-type సిస్టమ్. ఈ 3-type సిస్టమ్ అనేది రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దర్ ఇంట్రడ్యూస్ ద 4-tier సిస్టమ్ అంటాం. 4-tier అంటే టైర్ 1 సిస్టమ్ ఒకటి, టైర్ 2 అని, టైర్ 3 అని, అలాగే టైర్ 4 అని ఈ 4-tier సిస్టమ్ ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్బీఐ అప్రూవల్ అఫీషియల్ గా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ రివైజ్ చేసింది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సో మరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లో 4-tier సిస్టమ్ అన్నప్పుడు టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏవి, టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ని వేటి కింద కన్సిడర్ చేస్తాం, అలాగే వేటిని టైర్ 3 కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, వేటిని టైర్ 4 కోఆపరేటివ్ బ్యాంక్ కిందకి చెప్పొచ్చండి అంటే దానికి ఒక క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ గురించి మాట్లాడదాం. ఈ టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క మినిమం వీటన్నిటిని కూడా దేని బేసిస్ ఇలా డివైడ్ చేశారంటే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద డిపాజిట్స్ అండి, బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ద బ్యాంక్స్, బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ డిపాజిట్స్ అండి. ఇప్పుడు మనం కస్టమర్స్ బ్యాంక్ లో చేసే డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఎవరెవరు ఎంతెంత డిపాజిట్ చేశారు, ఫైనల్ గా బ్యాంక్ కి ఎంత డిపాజిట్స్ వచ్చాయి కస్టమర్ దగ్గర నుంచి, ఆ డిపాజిట్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసి ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 4 అనే సిస్టమ్ వచ్చింది. సరే టైర్ 1 అంటే ద కస్టమర్స్ డిపాజిట్స్ చూద్దాం. సో అంటే దీంట్లో ఏమనాలి, సైజ్ ఆఫ్ ద డిపాజిట్సే కదా. హియర్ ద డిపాజిట్స్ ఇన్ దిస్ బ్యాంక్ ఈజ్ ఆల్మోస్ట్ అప్ టు 100 crores కనుక ఉన్నట్లయితే, ఏ బ్యాంకులో అయితే, ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో అయితే, ఏ అర్బన్ కోఆపరేటివ్ యొక్క బ్రాంచెస్ లో అయితే డిపాజిట్స్ అనేది అప్ టు 100 crores కనుక ఉన్నట్లయితే వాటిని టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ కిందకి డిసైడ్ చేశారు. సో క్లారిటీ ఓకే కదా. ఏ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లో అయితే డిపాజిట్స్ అనేవి 100 crores కంటే ఎక్కువ క్రాస్ అవుతున్నాయో వాటిని టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ కిందకి చెప్పారు. దాంతో పాటు ఈ టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఆపరేషన్స్ వచ్చి అట్లీస్ట్ సింగిల్ బ్రాంచ్ లో ఉండాలి. ఆపరేషన్స్ విల్ బి అట్లీస్ట్ వన్ డిస్ట్రిక్ట్ అనమాట, అట్లీస్ట్ వన్ డిస్ట్రిక్ట్. సో కనీసం ఒక డిస్ట్రిక్ట్ లోనే తన ఆపరేషన్స్ ఉండాలి. సింగిల్ డిస్ట్రిక్ట్ అండి, అట్లీస్ట్ కాదు, సింగిల్ డిస్ట్రిక్ట్. సో ఒక డిస్ట్రిక్ట్ లో వీటికి ఆపరేషన్స్ ఉండాలి, అట్లీస్ట్ వన్ డిస్ట్రిక్ట్ కాదు, దెర్ ఇస్ అ సింగిల్ డిస్ట్రిక్ట్స్ లో ఆపరేషన్స్ జరుగుతూ ఉండాలి. ప్లస్ అలాగే మినిమం నెట్వర్త్ వచ్చి, సో మినిమం నెట్వర్త్ వచ్చే దట్ ఈస్ 2 crores అనమాట. మినిమం నెట్వర్త్ వచ్చి ఆ కంపెనీకి 2 crores ఉండాలి. ప్లస్ ఒక జిల్లాలో వీటి యొక్క ఆపరేషన్స్ ఉండాలి. ఓన్లీ వన్ డిస్ట్రిక్ట్ దిస్ కెన్ హ్యావ్ ఆపరేషన్స్. డిపాజిట్స్ వచ్చేటప్పటికి ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అన్న తర్వాత కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే డిఫాల్ట్ గా బ్రాంచెస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ లో ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చూశారు. ఎగ్జాంపుల్ రాజరాజేశ్వరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్కడో కనబడింది అనుకుందాం. ఈ రాజరాజేశ్వరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది సంథింగ్ ఒక వైజాగ్ జిల్లాలో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో ఉంది. ఆ జిల్లా మొత్తం మీద ఆ బ్యాంక్ లో చేసిన డిపాజిట్స్ వచ్చి ఆల్మోస్ట్ 100 crores కనుక దాటితే వాటిని టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం. అలాగే ఈ బ్యాంక్ యొక్క మినిమం నెట్వర్త్, సో ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అనొచ్చు, ఇది 2 crores అంటే ఉంటే సో వాటిని మనం టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ కిందకి డివైడ్ చేయొచ్చు. సరే మరి టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏమవుతాయి, టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే వేటి కిందకి కన్సిడర్ చేయొచ్చు అంటే వీటిలో డిపాజిట్స్ వచ్చేటప్పటికి 100 crores నుంచి మోర్ దెన్ 100 crores నుంచి 1000 crores వరకు ఉండాలి. సో డిపాజిట్స్ అయితే 100 crores నుంచి 1000 crores వరకు ఉండాలి. అండ్ అలాగే ఆపరేషన్స్ వచ్చేటప్పటికి మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్స్ అండి. ఆపరేషన్స్ విల్ బి మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్స్. సో ఆ డిస్ట్రిక్ట్స్ మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్ అంటే ఎక్కువ ఉండాలి. 100 crores నుంచి 1000 crores వరకు ఉండాలి. ఆపరేషన్స్ అయితే మోర్ దెన్ 1 డిస్ట్రిక్ట్స్ లో ప్రెసెంట్ అయి ఉండాలి. మినిమం నెట్వర్త్ ఉంది చూసారా, ఈ వాల్యూ అనేది కామన్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి టైర్ 2, టైర్ 3, టైర్ 4 కోఆపరేటివ్ బ్యాంక్ కి
ఈ మినిమం నెట్వర్త్ అనేది కామన్ పాయింట్. సో ఎంత ఉండాలి? దట్ విల్ బి 2 crores నుంచి 5 crores వరకు మినిమం నెట్వర్త్ ఉంటే వాటి టైర్ 2 అనొచ్చు. అలాగే టైర్ 3 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఉందా? సో టైర్ 3 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దీనికి కూడా చెప్పారు. సో దీని యొక్క డిపాజిట్స్ రేషియో, డిపాజిట్స్ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ ఆల్రెడీ 1000 crores అయిందిగా, ఇక్కడ 1000 crores నుంచి 10,000 crores వరకు కనుక ఉంటే, అలాగే మినిమం నెట్వర్త్ ఆపరేషన్స్ వచ్చి మోర్ దెన్ 1 districts ఉండాలి. మినిమం నెట్వర్త్ ఇక్కడ కూడా 2 crores నుంచి 5 crores వరకు మినిమం నెట్వర్త్ కనుక ఉంటే వాటిని టైర్ 3 అంటాం. మరి టైర్ 4 కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నాయి కదా, టైర్ 4. సో ఈ టైర్ 4 కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే డిపాజిట్స్ వచ్చి మోర్ దెన్ 10,000 crores ఉండాలి. 10,000 crores ప్లస్ డిపాజిట్స్. ప్రెజెన్స్ విల్ బి మోర్ దెన్ 1 districts అండి. మినిమం నెట్వర్త్ వచ్చి 2 crores నుంచి 5 crores వరకు మినిమం నెట్వర్త్ ఉండాలి. సో ఇప్పుడు టైర్ 2, టైర్ 3, టైర్ 4 కోఆపరేటివ్ బ్యాంక్ కి ఆపరేషన్స్ వచ్చి మోర్ దెన్ 1 districts ఉండాలి. దాని మినిమం నెట్వర్త్ వచ్చి 2 crores నుంచి 5 crores ఉండాలి. ఈ పాయింట్. బట్ కాకపోతే డిపాజిట్స్ యొక్క వాల్యూలో మారుతూ ఉంటుంది. టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ కి డిపాజిట్స్ వచ్చి 100 crores, టైర్ 2 కి 100 నుంచి 1000 crores ఉండాలి, టైర్ 3 కి 1000 crores నుంచి 10,000 crores, టైర్ 4 అయితే మోర్ దాన్ 10,000 crores ఉంటే వాటిని మన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈ సిస్టాన్ని బేస్ చేసి, ఇలా ఈ డిపాజిట్స్ ని బేస్ చేసి మన వాళ్ళు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ని 4 రకాలుగా క్లాసిఫై చేశారు. ఓకేనా? రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ లెవెల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఆర్ దే. సో మన దేశంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ మొత్తం కూడా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ని ఫాలో అవుతుంటాయి. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1965 యాక్ట్ ఒకటి ఉంది. ఓకే, అలాగే కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1964 ఉంది. ఇంతకుముందు కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 1912 ఉండేది. తర్వాత 1964 కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ చేశారు. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈస్ మెయిన్లీ ప్రొవైడింగ్ ద లోన్స్ టు ఎస్పెషల్ అగ్రికల్చరల్ పీపుల్. ఈ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఎక్కువగా రూరల్ ఏరియాస్ కి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ అబౌట్ ద అర్బన్ ఏరియాస్. రూరల్ ఏరియాస్ అంటే ఎస్పెషల్లీ ఫార్మర్స్ కి లోన్ ఇచ్చేవి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్. సో అదర్ దెన్ ఫార్మర్స్ కాకుండా బిజినెస్ పర్సన్స్ కానీ వీళ్ళకి లోన్ ఇవ్వడం కోసం అర్బన్ ఏరియాస్ లో పెట్టే బ్యాంక్స్ ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అనే స్టేటస్ ఇస్తాం. ఓకేనా? సరే, దెన్ ఈ జనరల్ గా బేసిక్ గా మనకి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయా, పిఎస్సిఎస్ అంటాం. ఈ పిఎస్సిఎస్ ప్యాక్స్ అనే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, పిఎస్సిఎస్ ఏవైతే ఉందో, ఓకే, పిఎస్సిఎస్. సో వీటి యొక్క పేడప్ క్యాపిటల్ వచ్చి 100 crores కనుక దాటితే వాటిని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కిందకి కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? ఏ కోఆపరేటివ్ బ్యాంక్ అయితే ఏ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీకి వాల్యూ అనేది 100 crores దాటుందో దాన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క లైసెన్స్ ఇచ్చి దాన్ని అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ గా కన్వర్ట్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ అ పాయింట్ అండి. ఇవి రీసెంట్ గా ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో ద క్వశ్చన్ ఇప్పుడు చదవండి. రీసెంట్లీ ఆర్బీఐ has revised the 4 tiered regulatory framework for which of the following banks? For this question the answer is cooperative banks, especially that is urban cooperative bank is a answer for this question only. Okay, so payment banks ki small finance banks ki unna basic differentiation meeku idea undi kada. Payment bank start cheyalante 100 crores unte saripotundi, but small finance bank ఎంత ఉండాలి, paid up capital వచ్చి 300 crores ఉండాలి. పేమెంట్ బ్యాంక్స్ ఆర్ నాట్ గివింగ్ ద లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. వీళ్ళలో లోన్స్, క్రెడిట్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఉండదు. కానీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లోన్లు ఇస్తాయి, క్రెడిట్ కార్డ్స్ ఇస్తాయి. పేమెంట్ బ్యాంక్స్ అనేవి నచికేట్ మోర్ కమిటీ రికమెండేషన్స్ తో స్టార్ట్ చేశారు. నచికేట్ మోర్. అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే ఉషా థోరట్ కమిటీ రికమెండేషన్స్ తో స్టార్ట్ చేయడం జరిగింది. ఉషా థోరట్ కమిటీ రికమెండేషన్ తో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ వచ్చాయి. ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గా మార్చాలంటే మినిమం పేడప్ క్యాపిటల్ ఎంత ఉండాలి, 150 crores ఉండాలి. ఓ 5 years తర్వాత ఈ వాల్యూ అనేది 300 crores కి ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇది కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి. దెన్ స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటే మన నాబార్డ్ కానీ, సిడ్బీ కానీ, ఎగ్జిమ్ బ్యాంక్ ఉన్నాయి చూసారు, ఎన్హెచ్బి. అలాగే ఆల్ ఇండియా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని మనం స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. బేసిక్ గా మనకి ఆల్ ఇండియా ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే 5 ఉన్నాయి. ఏవి? ఎన్ఏబిఏ ఆర్డి, నాబార్డ్ ఒకటి, సిడ్బీ ఒకటి, దెన్ ఎగ్జిమ్ బ్యాంక్ ఒకటి, ఎన్హెచ్బి ఒకటి, అలాగే దట్ ఈస్ కన్సిడర్డ్ ఎన్ఏబిఎఫ్ఐడి, నాప్ఫిడ్ అంటాం. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చున్నారుగా వీటన్నిటికీ. వీటినే మనం స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటాం. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. సరే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద ఫారెన్ కరెన్సీ లోన్ అగైనెస్ట్ ఐఎన్ఆర్ డిపాజిట్స్ అంటే ఇండియన్ రూపీ డిపాజిట్స్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ ఆఫ్ దేర్ ఓవర్సీస్ సబ్సిడరీస్ జాయింట్ వెంచర్స్ అట్ గిఫ్ట్ సిటీ. సో ఈ గిఫ్ట్ సిటీ గురించి మనకు ఐడియా ఉంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ. ఇది ఎక్కడ ఉంది? గుజరాత్ లో గాంధీనగర్ అనే ప్లేస్ లో ఉంది. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, ఈ గుజరాత్ గాంధీనగర్ లో ఒక బ్యాంక్ ఉంది. దట్ ఈస్ ఏదో సంథింగ్ ఒక, ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆ బ్యాంక్ ఏదని చెప్పడమే క్వశ్చన్ ఇక్కడ. సో సంథింగ్ ఒక బ్యాంక్ ఉంది. ఇది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఆ బ్యాంక్ అనేది ఏదైతే ఒక బ్యాంక్ ఉందో ఈ బ్యాంక్ గాంధీనగర్ లో ఉంది. ఆ బ్యాంక్ ఇక్కడ ఆప్షన్స్ లో ఉంది. అది మనం కనుక్కోవాలి. సరే, ఇప్పుడు చెప్దాం. ఈ బ్యాంక్ అనేది మన ఇండియన్ పర్సన్స్ ఎవరైతే, లేక మన ఇండియన్ కంపెనీలు కానీ, ఓకేనా, ఈ ఇండియన్ కంపెనీకి వేరే కంట్రీస్ లో వీటికి బ్రాంచెస్ ఉంటాయిగా. అంటే ఇప్పుడు మన సంథింగ్ టీసీఎస్ కంపెనీ ఉంది. టీసీఎస్ కంపెనీకి ఇండియాలో బ్రాంచెస్ ఉన్నాయి. అగైన్ టీసీఎస్ కంపెనీ హ్యావ్ ద బ్రాంచెస్ ఇన్ అవుట్ సైడ్. కానీ ఇప్పుడు వాటిని ఏమంటాం అంటే ఓవర్సీస్ సబ్సిడరీస్ అంటాం. టీసీఎస్ కంపెనీ వేరే కంట్రీస్ లో వాటికి వేరే కంపెనీస్ ఉన్నా,
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇది పేరెంట్ అయితే వాటికి సంబంధించిన ఏమన్నా చైల్డ్ కంపెనీస్ యుఎస్లో ఉంటే వాటిని ఏమంటాం, ఇండియన్, దట్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ సబ్సిడరీస్ అంటాం. అలాగే వాటిని జాయింట్ వెంచర్స్ అని కూడా పిలవచ్చు. ఓకేనా. ఈ మన ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో వాటికి ఫారెన్ కంట్రీస్లో బ్రాంచెస్ ఉన్నా, అక్కడ ఏదైనా కంపెనీస్ రన్ చేస్తున్నా, ఇవన్నీ కూడా ఓవర్సీస్ సబ్సిడరీస్ జాయింట్ వెంచర్స్ అంటాం. వీళ్ళు ఇండియాలో ఈ బ్యాంక్లో డిపాజిట్ చేశారు అనుకుందాం. ఈ బ్యాంక్లో వాళ్ళు ఎలా డిపాజిట్ చేస్తారు? సో ద డిపాజిట్స్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఇండియన్ కరెన్సీలో ఈ మన ఇండియన్ కంపెనీలు కానీ, వీటికి ఉన్న సబ్సిడరీస్ కానీ, వాళ్ళ జాయింట్ వెంచర్స్ కానీ మన ఇండియాలో ఇండియన్ రూపీస్లో అమౌంట్ ఆఫ్ మనీ డిపాజిట్ చేస్తున్నారు, డిపాజిట్లో ఉన్నాయి. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, సో వీళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు చేసిన డిపాజిట్స్ ఏ కరెన్సీలో, దట్ ఈస్ ఇన్ ఇండియన్ కరెన్సీ. But now these banks are start giving the loans to these people, or these companies are there, these company subsidiaries in the form of foreign currency. సో వాళ్ళకి ఫారెన్ కరెన్సీలో లోన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తాం? లోన్ అగైనెస్ట్ ఇండియన్ కరెన్సీ అంట. లోన్ అగైనెస్ట్ ఇండియన్ కరెన్సీ డిపాజిట్స్. మనం ఇండియన్ కరెన్సీలో డిపాజిట్ చేస్తే వాళ్ళు మనకి ఫారెన్ కరెన్సీలో లోన్లు శాంక్షన్ చేయడాన్ని లోన్ అగైనెస్ట్ ఇండియన్ రూపీ అంటాం. ఓకేనా పాయింట్ అనేది. సో చెప్పండి ఇప్పుడు ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు లోన్ అగైనెస్ట్ ఇండియన్ రూపీ అనే కాన్సెప్ట్ ఇస్తున్నారు మన ఇండియన్ కంపెనీస్ కైనా, లేదా వీ కంపెనీస్ ఫారెన్ కంట్రీస్ లో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నా కానీ? సో ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ ద లోన్ అగైనెస్ట్ ఇండియన్ రూపీస్ డిపాజిట్స్ కాన్సెప్ట్ ఫర్ ద ఇండియన్ కంపెనీస్ ఆఫ్ ఫర్ దేర్ ఓవర్సీస్ సబ్సిడరీస్ ఆర్ జాయింట్ వెంచర్స్ ఎట్ ద గిఫ్ట్ సిటీ. సో అర్థమైంది కదా, మన ఇండియన్ కంపెనీలు కానీ వీళ్ళ ఈ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీస్ ఏమైనా ఫారెన్ కంట్రీస్ లో ఉంటే వాళ్ళు ఈ బ్యాంక్ లో డిపాజిట్స్ ఇండియన్ కరెన్సీలో డిపాజిట్ చేస్తే, ఐ మీన్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇండియన్ కరెన్సీలో డిపాజిట్ చేస్తే వాళ్ళు డాలర్స్ లో లోన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో దిస్ కాన్సెప్ట్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇంకోటి కూడా ఉందండి, సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ దేర్ ఇన్ ద గిఫ్ట్ సిటీ. అది గాంధీనగర్ లో ఉన్న గిఫ్ట్ సిటీలోనే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఈస్ ఆల్సో స్టార్టెడ్ ద సేమ్ కాన్సెప్ట్, దట్ ఈస్ అ లోన్ అగైనెస్ట్ డిపాజిట్స్. లోన్ అగైనెస్ట్ డిపాజిట్స్ అనే కాన్సెప్ట్ వీళ్ళే స్టార్ట్ చేశారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇంకొక కాన్సెప్ట్ కూడా స్టార్ట్ చేశారు, దట్ ఈస్ డాలర్ బాండ్ ఫర్ ఎన్ఆర్ఐస్. డాలర్ బాండ్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఇదే కాన్సెప్ట్. సో ఎన్ఆర్ఐ పర్సన్స్ ఎవరైతే ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి, ఫారెన్ ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే మన 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 ఇండియన్ కంపెనీ ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి మన ఇండియన్ కరెన్సీలో అమౌంట్ ఆఫ్ మనీ దాచిపెడుతున్నారంటే అది కన్ఫర్మ్ గా ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ అయి ఉంటాయి? మేబీ ఐదర్ ఎన్ఆర్ఈ అకౌంట్లు కానీ ఎన్ఆర్ఓ అకౌంట్స్ కానీ అంటాం. సో ఈ కేసెస్ లో ఎన్ఆర్ఐ పర్సన్స్ కానీ మన ఇండియన్ కంపెనీలు కానీ ఫారెన్ కంట్రీస్ లో ఉన్న మన ఇండియన్ కంపెనీలు మన దేశంలో ఉన్న బ్యాంకుల్లో ఇండియన్ కరెన్సీలో అకౌంట్లు ఓపెన్ చేస్తే వాటిని ఎన్ఆర్ఓ అకౌంట్ కానీ ఎన్ఆర్ఈ అకౌంట్స్ కానీ అంటాం. సో ఇప్పుడు ఈ ఎన్ఆర్ఈ అకౌంట్స్ లో ఇండియన్ కరెన్సీలో అమౌంట్ ఉంటే వాళ్ళకి డాలర్స్ లో లోన్లు ఇచ్చే కాన్సెప్ట్ లేగా ఈ రెండు కూడా. అదే కాన్సెప్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు, సేమ్ అలాంటి కాన్సెప్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ, సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు దాంతో పాటు డాలర్ బాండ్ ఫర్ ఎన్ఆర్ఐ అనే స్కీమ్ కూడా స్టార్ట్ చేశారు. డాలర్ బాండ్ ఫర్ ఎన్ఆర్ఐస్ అంటే ఎన్ఆర్ఐస్ కి బేసిక్ గా మన ఇండియన్ పర్సన్స్ కైనా కానీ ఎన్ఆర్ఐలకైనా కానీ డాలర్స్ లో ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రోజు రోజుకి డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి డాలర్స్ లో ఈ రోజు మీరు అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఒక 1 year 5 years తర్వాత విత్డ్రా చేస్తే ఈ రోజు ఉన్న దానికంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అందుకే చాలా మంది ఇండియన్ పీపుల్ అయినా ఫారెన్ కంట్రీస్ వాళ్ళకైనా కానీ సో దే వాంట్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద డాలర్స్ మీన్స్ దట్స్ హ్యావింగ్ ద సమ్ క్యూరియాసిటీ. So that's why that ICICI Bank has introduced the concept, that concept is considered as a dollar bond for NRI. This means here NRI people can, or maybe Indian persons or NRI persons can invest the money in the form of foreign currency dollars. Then the people people has getting the some profits because day by day dollar value is increases. That's why some of the Indian person has getting the profit only. So this type of concept is started by which of the bank? That is ICICI Bank has started this type of concept. Now we have to say one more point about the Bank of Baroda. So recently Bank of Baroda has introduced the 2 debit cards. So Bank of Baroda has introduced 2 debit cards. So what are the 2 debit cards are there? So these 2 debit cards are considered as a World Appellance is one debit card. Second debit card is considered as a World Sapphire. So World Sapphire is a one more debit card. So World Appellance oka debit card, alage World Sapphire HIRE, that is a SAPPHIRE, that is another debit card. Ee rendu debit cards launch chesina bank edi ante again we can say the answer should be Bank of Baroda only. Okay na sir, India's international bank is the tagline for Bank of Baroda. Next question chudandi. So RBI has granted a conditional approval to the Carlyle Group and Verventa Holdings to acquire 9.99% stake in which of the bank? So recently Reserve Bank of India ఈ రెండు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక ఏటా కంపెనీ పేరు, ఒక కంపెనీ పేరు కార్లీ, కంపెనీ నేమ్ ఈజ్ కార్లీ గ్రూప్, అలాగే వెరవెంతా హోల్డింగ్స్, ఈ ఇద్దరు కంపెనీస్ కి ఒక అప్రూవల్ ఇచ్చింది. ఏమని అంటే వీళ్ళిద్దరూ కలిసి 9.99% షేర్ ని
ఒక బ్యాంక్ లో నుంచి కొనొచ్చు అని చెప్పింది. సో రీసెంట్లీ ఆర్బీఐ హాస్ గివెన్ ద పర్మిషన్ టు దిస్ కార్లే గ్రూప్ అండ్ Varvanta Holdings to acquire 9.99% stake in which bank? So the bank is considered as which of the bank this one? That is considered as a S bank only. సో వీళ్ళిద్దరూ కలిసి ఎస్ బ్యాంక్ లో 9.99% షేర్ ని కొనొచ్చు. సో కొనడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి రీసెంట్ గా ఆర్బీఐ అనౌన్స్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద 2 ఆర్గనైజేషన్స్ ఆర్ ద కార్లే గ్రూప్ అండ్ Varvanta Holdings to acquire the 9.99% stake in S bank. సో this for that reason RBI has given the approval only. సో దీనికి ఆర్బీఐ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. దిస్ ఇస్ అ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇస్ ముంబై. యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పర్టైజ్ ఇస్ అ ట్యాగ్ లైన్ ఫర్ ఎస్ బ్యాంక్ అండి. అలాగే రీసెంట్ గా ఎస్ బ్యాంక్ గురించి ఇంకొక టైప్ పాయింట్ కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ టుటిల్ ఫిన్ అనే ఒక కంపెనీ ఉంది. టుటిల్ TURTILE టుటిల్ ఫిన్ అనే కంపెనీ ఏదైతే ఉందో, సో వీళ్ళు రీసెంట్ గా టుటిల్ ఫిన్ అనే కంపెనీతో ఎస్ బ్యాంక్ వాళ్ళు పార్ట్నర్ చేసి ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు. ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. సో ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని రీసెంట్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరితో కలిసి? టుటిల్ ఫిన్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. దిస్ ఇస్ ఇది టాప్ ఇన్సూరెన్స్ టెక్ ప్లాట్ఫామ్ అండి. టాప్ ఇన్సూర్ టెక్ ప్లాట్ఫామ్ మన దేశంలో టాప్ ఇన్సూర్ టెక్. సో ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేసే కంపెనీ, అందుకే దీన్ని టాప్ ఇన్సూరెన్స్ టెక్ ప్లాట్ఫామ్ అంటాం. సో వీళ్ళు అలాగే ఎస్ బ్యాంక్ వాళ్ళు ఇద్దరూ కలిసి ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో నుంచే మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయినా, అలాగే ఈ ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ పేరేంటి? వాళ్ళు ఒక ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ లాంచ్ చేశారన్నాం కదా. ద ప్లాట్ఫామ్ నేమ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఈజీ షూర్. ఈజీ షూర్ అనే ప్లాట్ఫామ్ ని రీసెంట్ గా స్టార్ట్ చేశారు. ద పాయింట్ చూడండి, టర్టిల్ ఫిన్ కంపెనీ and S Bank has both are collaborated. They started the online insurance services. So what is the online insurance services platform? They inaugurated the online insurance సర్వీస్ ప్లాట్ఫామ్ నేమ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఈజీ షూర్. ఈజీ షూర్ అనే వెబ్సైట్ నుంచి, ఓకేనా, ఈజీ షూర్ అనే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఒక కొలాబరేషన్ చేసి లాంచ్ చేశారు. కాబట్టి ఈజీ షూర్ అనే ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి అక్కడ ఆన్లైన్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. లైక్ జనరల్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ ఉంటాయి. సో దాంట్లో అక్కడున్న మీకు కావాల్సిన పాలసీని సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు అనమాట. సో కాకపోతే దీనికి ఎస్ బ్యాంక్ వాళ్ళు టుటిల్ ఫిన్ అనే కంపెనీ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దట్స్ అ పాయింట్ అండి. సరే, ఇక్కడ ఉన్న కెనరా బ్యాంక్ హెడ్ ఆఫీస్ వీ నో దట్ వన్. టుగెదర్ వీ కెన్ ఈజ్ అ ట్యాగ్ లైన్. బెంగళూరులో హెడ్ ఆఫీస్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ బడ్తీ కా నామ్ జిందగీ హెడ్ ఆఫీస్ ఇస్ బిలాంగ్స్ టు ముంబై. అలాగే ఇండస్ ఇన్ బ్యాంక్ వీ మేక్ యూ ఫీల్ రిచర్ ఇస్ అ ట్యాగ్ లైన్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ఇట్ ఈస్ ఇన్ ముంబై ఓన్లీ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అగైన్ హెడ్ ఆఫీస్ విల్ బి బిలాంగ్స్ టు ముంబై. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆల్రెడీ ఇదే క్వశ్చన్ గా ఇప్పుడు చెప్పాను. టర్టిల్ ఫిన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ ఈజీ షూర్. ఈజీ షూర్ అనేది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని ఎవరు లాంచ్ చేశారు? ఫిన్టెక్ అనే ఒక టర్టిల్ ఫిన్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక ఫైనాన్షియల్ ఫిన్టెక్, దట్ ఈస్ ఇన్సూరెన్స్ టెక్ కంపెనీ హెస్ కొలాబరేట్ విత్ విచ్ బ్యాంక్? అగైన్ ఆన్సర్ షుడ్ బి ఆన్సర్ ఈస్ ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ తో కలిసేగా స్టార్ట్ చేశారు ఈ పాయింట్ ని. ఓకే, సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఈసి విచ్ బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ద బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2022 at the గ్లోబల్ బ్యాంకింగ్ సమిట్ ఇన్ లండన్, యూకే. రీసెంట్ గా యూకేలో ఒక అవార్డ్ సెరిమనీ జరిగింది, ఒక ఫంక్షన్ అన్నమాట. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్లోబల్ బ్యాంకింగ్ సమిట్ ఇన్ లండన్. సో ఇన్ దిస్ గ్లోబల్ బ్యాంకింగ్ సమిట్ ఇన్ లండన్, ఇన్ దిస్ సమిట్ రీసెంట్లీ one of the Indian public sector bank has received the Bankers Bank of the Year award. So which Indian public sector bank received the Bankers Bank of the Year award, which is conducted in the global banking summit? So the bank has received this award in global banking summit in London 2022. సో మొన్న జరిగిన లండన్ లో, యూకేలో ఈ సమిట్ జరిగింది, గ్లోబల్ బ్యాంకింగ్ సమిట్ అని. సో దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఏ బ్యాంక్ కి బ్యాంకర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఇచ్చారండి అంటే ద ఆన్సర్ వచ్చి కెనరా బ్యాంక్ అండి. సో కెనరా బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ దిస్ అవార్డ్ ఓన్లీ. కెనరా బ్యాంక్ కి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. సో కెనరా బ్యాంక్ కి ఇట్ ఈస్ గెట్ దిస్ మచ్ ఆఫ్ అవార్డ్ అండి. ఎస్పెషల్లీ కెనరా బ్యాంక్ లో ఇచ్చే సర్వీసెస్ అనేది ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి. దే ఆర్ having the very good innovations ఉన్నాయి. having the Canara Bank is following the innovations and technology. Good innovations, good technology it is following. It is giving the good services to customer ki extraordinary services ఇస్తున్నారు. They are giving the best returns. They are giving the good returns to people for deposits. Customers deposit చేసిన వాడికి మంచి రిటర్న్స్ ఇస్తున్నారు, కస్టమర్స్ కి మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. They are having the good innovation techniques యూస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీస్ బాగున్నాయి, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఎక్స్ట్రాడనరీ. సో బెస్ట్ టెక్నాలజీ ఉంటే బెస్ట్ సర్వీసెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి కెనరా బ్యాంక్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. అందుకే రీసెంట్ గా కెనరా బ్యాంక్ ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కెనరా బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఓ ఎవరండి? హూ ఈస్ ఎండి అండ్ సిఓ ఆఫ్ కెనరా బ్యాంక్? ద పర్సన్ నేమ్ ఈస్ ఎల్వి ప్రభాకర్. సో ఎల్వి ప్రభాకర్ అనే వ్యక్తి లండన్ లో ఈ అవార్డు తీసుకున్నాడు. హూ వాస్ అ పర్సన్ రిసీవ్డ్ ద అవార్డ్ అండి? ఎండి అండ్ సిఓ ఆఫ్ కెనరా బ్యాంక్. ద పర్సన్ నేమ్ ఈస్ ఎల్వి ప్రభాకర్ హ్యాస్ గాట్ దిస్ అవార్డ్ ఓన్లీ. ఓకే, సో దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సి. So according to the India Digital Payment Report,
So for the third quarter of 2022, so how many trillions worth of UPA digital payments was made during the July-September 2022? The point ఏంటండి, సో మన ఏమన్నారు థర్డ్ క్వార్టర్ అన్నారు, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, దర్ ఇస్ అ థర్డ్ క్వార్టర్. సో థర్డ్ క్వార్టర్ అంటే ఏంటి, వీ నో దట్ ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఫస్ట్ క్వార్టర్ అంటాం, జూలై మంత్ నుంచి ఫైనల్గా సెప్టెంబర్ మంత్ వరకు సెకండ్ క్వార్టర్, అక్టోబర్ మంత్ నుంచి డిసెంబర్ మంత్ వరకు థర్డ్ క్వార్టర్ కదా. అంటే కరెంట్లీ మనం డిసెంబర్ 31st ఈ రోజు, డిసెంబర్ 31st లాస్ట్ రోజు ఉన్నాం, ఈ రోజుతో ఈ థర్డ్ క్వార్టర్ క్లోజ్. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ చేసిన ఇండియన్ డిజిటల్ పేమెంట్ రిపోర్ట్, ఇండియా డిజిటల్ పేమెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం థర్డ్ క్వార్టర్ అంటే కంప్లీటింగ్ అప్ టు డిసెంబర్ మంత్ వరకు హౌ మెనీ ట్రిలియన్స్ వర్త్ ఆఫ్ యూపీఐ డిజిటల్ పేమెంట్స్ వాజ్ మేడ్ డ్యూరింగ్ ద జూలై-సెప్టెంబర్ 2022. సో జూలై-సెప్టెంబర్ అంటే ఈ 3 months ఆఫ్ డ్యూరేషన్ లో మనకి జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలో జరిగిన యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఒక వాల్యూ ఎంత అని అడుగుతున్నారు, ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఎస్పెషల్లీ ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటో తెలుసా, యూపీఐ డిజిటల్ పేమెంట్స్ అంటే వీ కెన్ సీ ద యూపీఐ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ నుంచి చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ, డెబిట్ కార్డ్ నుంచి చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ, ఎన్ఈఎఫ్టీ నుంచి కానీ, ఆర్టీజీఎస్ నుంచి కానీ, ఓకే ఐఎంపీఎస్ సర్వీసెస్ నుంచి కానీ ఆన్లైన్లో చేసిన ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ అడుగుతున్నారు. టోటల్ వాల్యూ ఆఫ్ ద ఎంటైర్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విల్ బి 38.32 ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండి. 38.32 ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాస్ కంప్లీటెడ్ హియర్. 8.32 ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎన్ని వాళ్ళ యొక్క వాల్యూ అంతా 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు కదా, 38.32 ట్రిలియన్స్ అంటే 38,32,000 ట్రాన్సాక్షన్స్ అంటే అంత వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అది 38,32,000 crores ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాస్ హ్యాపెండ్ హియర్. దెన్ వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ అండి, ఆ వాల్యూ ఎంత ఇదే 38 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్, అంత వాల్యూ ఉన్న ట్రాన్సాక్షన్ జరిగాయి. మరి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంత అండి అంటే అరౌండ్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విల్ బి 23 బిలియన్ ట్రాన్సాక్షన్స్ అండి. 23 బిలియన్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ వచ్చి 38.32 ట్రిలియన్స్ అవుతాయి. వీటిలో ఎస్పెషల్గా యూపీఐ నుంచి మాత్రమే యూపీఐ నుంచి మాత్రమే జరిగిన ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ ఎంత అని అడిగితే ద వాల్యూ వచ్చి 32.5 lakhs crores అండి. అంటే లాక్స్ క్రోర్ అని చెప్పొచ్చు, అంటే 32,50,000 కోట్ల ట్రాన్సాక్షన్స్ యూపీఐ నుంచి జరిగాయి. 32,50,000 ట్రాన్సాక్షన్స్ అనేది 32,50,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ యూపీఐ నుంచి జరిగితే వీటి యొక్క నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంత, ఇది వాల్యూ అండి. మరి ఐఎమ్ ఆస్కింగ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాస్ దేర్, దట్ ఈస్ 19.65 బిలియన్ ట్రాన్సాక్షన్స్. 19.65 బిలియన్ ట్రాన్సాక్షన్ జరిగితే ఆ 19.65 బిలియన్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ ఎంత 32.5 lakhs crores అనమాట. క్లియర్ ఆ పాయింట్ అనేది. సో యూపీఐని ఎవరు లాంచ్ చేశారు, యూపీఐ ఇస్ అ ప్రొడక్ట్ ఆఫ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008 అండి. సో దిస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008 and this Dilip Asbe is currently acting as the MD and CEO of the National Payment Corporation of India. సో కాన్సెప్ట్ క్లియరా. సో జూలై నుంచి సెప్టెంబర్ మంత్ థర్డ్ క్వార్టర్ ఏదైతే సెకండ్ క్వార్టర్ కంప్లీట్ అయ్యి థర్డ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చాయి కదా. సో జూలై నుంచి సెప్టెంబర్ మంత్లో దేశంలో యూపీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ ఎంత 38,32,000 అన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరిగాయి. అది ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండి అంటే 23 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఆ 23 బిలియన్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ 38,32,000 crores. మరి దాంట్లో యూపీఐకి మాత్రం ఎన్ని ఉన్నాయి, యూపీఐకి అయితే ఎస్పెషల్లీ 32.5 crores ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగాయి. దాని యొక్క వాల్యూ అయితే 32 crores 50 lakhs అండి. దెన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని 19.65 బిలియన్ ట్రాన్సాక్షన్స్. సో ఇవన్నీ ఓన్లీ యూపీఐ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. ఇవైతే ఇక్కడ ఈ వాల్యూని చూస్తే 38 lakh crores ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ఆన్లైన్లో ఉన్న ప్రతి అన్ని ట్రాన్సాక్షన్స్ కలిపి ఆ వాల్యూ. యూపీఐవి మాత్రమైతే 32,50,000 కోట్లు అనమాట. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ ఐసిఐసిఐ లాంబార్డ్ అండ్ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ బ్యాంక్ ఇన్సూరెన్స్ టైప్ విత్ విచ్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. రీసెంట్లీ ఐసిఐసిఐ లాంబార్డ్ వాళ్ళు దెన్ మన దేశంలో ఉన్న వన్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో అగ్రిమెంట్ చేశారు. ద పర్పస్ ఇది దే ప్రొవైడ్ ద బ్యాంక్ ఇన్సూరెన్స్. బ్యాంక్ ఇన్సూరెన్స్ మీన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ద ఇన్సూరెన్స్ టు దేర్ customers. So banks are selling the insurance to their customer. That's the concept of bank insurance. So the banks is not having the right to give the insurance to people. So first of all, bank will take the permission from IRDA, and IRDA and banks are collaborated. They will start this type of insurance services at the bank itself. So for that reason, must and should every bank have to collaborate with one insurance company. Without collaborating with any insurance company, the banks will never give the insurance to customer. So that's why here in this example, so which of the bank has collaborated here? Which of the bank has collaborated with ICICI Lombard General Insurance Company? That bank is a small finance bank basically. That is AU Small Finance Bank. The answer is AU Small Finance Bank. We know that AU Small Finance Bank head office is Jaipur.
రీసెంట్లీ వన్ మోర్ క్వశ్చన్ యూ హ్యావ్ టు సే, రీసెంట్లీ మన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందా? ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, ఈ ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో కలిసి బ్యాంక్ ఇన్సూరెన్స్ ని స్టార్ట్ చేశారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇద్దరు కలిసి బ్యాంక్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. ఇది ఒక పాయింట్. అలాగే రీసెంట్ గా కర్ణాటక వికాస గ్రామీణ బ్యాంక్ ఉందా? కర్ణాటక వికాస గ్రామీణ బ్యాంక్ అండ్ ఎల్ఐసి బోత్ ఆర్ కొలాబరేటెడ్, దే ఆల్సో స్టార్టెడ్ ద బ్యాంక్ ఇన్సూరెన్స్. ఇది కూడా ఒక పాయింటే. కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంకు ఎల్ఐసి వాళ్ళు స్టార్ట్ చేశారు, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు వీళ్ళిద్దరు కలిసి కూడా బ్యాంక్ ఇన్సూరెన్స్ లాంచ్ చేశారు కదా. సో ఇప్పుడు ఏయూ ఫైనాన్స్ బ్యాంకు ఐసిఐసిఐ లాంబార్డ్ వీళ్ళిద్దరు కలిసి కూడా ఇప్పుడు రీసెంట్ గా బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? విచ్ ఇస్ ఇన్ త్రిశూర్. ఈక్విటాస్ అయితే చెన్నైలో ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బెంగళూరులో ఉంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది కూడా బెంగళూరులోనే ఉన్నాయి. మన దేశంలో ఇప్పటి వరకు మనకి 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉన్నాయి. 12 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉండడం అయితే జరిగింది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ ద 10,000 crores త్రూ ఇట్స్ మేడ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూవెన్స్ ఎట్ కూపన్ రేట్ ఆఫ్ 7.51%. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. రీసెంట్ గా ఏదో ఒక బ్యాంకు 10,000 కోట్ల రూపాయలకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ని ఇష్యూ చేసింది. 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ని ఇష్యూ చేశారు. సో దాని మీద ఆ బ్యాంకు పే చేసే కూపన్ రేట్ ఎంత? కూపన్ రేట్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. సో ఎంత పే చేస్తుంది? 7.51%. సో బేసిక్ గా బాండ్ ఎందుకు ఇష్యూ చేస్తారండి? సో హ్యావింగ్ ద సమ్ ఇన్సఫిషియంట్ ఫండ్స్, so they want to gain the amount of money, the government or maybe banks will issue the bonds. సో ఆ బాండ్ ఇష్యూ చేసినప్పుడు దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేస్తారు. నాకు ఇంత అమౌంట్ ఆఫ్ మనీ కావాలి, మీలో ఎవరు నాకు డబ్బులు ఇస్తారు? హూ విల్ ద పీపుల్ హ్యాస్ పేయింగ్ ద మనీ టు మీ, సో ఐ విల్ పే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాను అని చెప్పి ఇదంతా ఒక పేపర్ మీద రాసి ఇస్తాం. ఆ పేపర్ని మనం ఇక్కడ బాండ్ అని పిలుస్తారు. సరే, ఇప్పుడు అర్థమైంది కదా బాండ్ అంటే. ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, ఎమర్జెన్సీస్లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఆ కేసెస్లో గవర్నమెంట్ వాళ్ళు కానీ బ్యాంకులు కానీ పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ ఆఫ్ మనీని ఇన్వైట్ చేయడం కోసం, తీసుకోవడం కోసం వాళ్ళకి బాండ్స్ ఇష్యూ చేసి డబ్బులు తీసుకుంటారు. సో దాని మీద మెచ్యూరిటీ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత అమౌంట్ తీసుకున్నారో ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రామిస్ ఉన్న టైప్ ఉంటుంది అనమాట. కరెక్ట్గా మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పే చేసి మళ్ళీ మన బాండ్ని మనం తిరిగి కొనుక్కోవాలి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్. కాకపోతే ఈ కాన్సెప్ట్ దేనికోసం? దిస్ ఇస్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ అండి. So this is for the infrastructure. So the value of the bond will be 10,000 crores. So through the infrastructure bonds, the bank want to get a 10,000 crores amount of money. With that amount, the bank went to do some infrastructure projects in India. So tell me here, the banks are offering the 7.51% rate of interest also. So which of the bank that one? That is a bank of State Bank of India is answer here. Now recently, State Bank of India is also introduced one more concept, that is electoral bond. So which of the only bank has given the electoral bonds in India? That is for the State Bank of India. Political party ki funding అనేది electoral bond లో ఇవ్వడం కాన్సెప్ట్ అది. బేసిక్గా మనం పొలిటికల్ పార్టీస్కి ఫండ్ ఇస్తూ ఉంటాంగా. ఎలా ఇస్తామండి? వెళ్ళి పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి డొనేట్ చేస్తాం, చెక్కులు రాసి ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అలా కాదు. 2017లో అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎలక్ట్రల్ బాండ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఎలక్షన్స్కి మీరు ఎవరైనా 2,000 రూపీస్ కంటే ఎక్కువ ఫండ్ని డొనేట్ చేయాలనుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చి ఒక బాండ్ తీసుకోవాలి. దాని ఎలక్ట్రల్ బాండ్ అంటాం. ఆ బాండ్ని మీరు పొలిటికల్ పార్టీకి ఇవ్వాలి. పొలిటికల్ పార్టీకి ఇచ్చిన బాండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇష్యూ చేసిన 15 days లోపు పొలిటికల్ పార్టీ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి. అంటే డొనేషన్స్ని చేసే వన్ ఆఫ్ ద న్యూ ప్రాసెస్ అనమాట. దీన్ని ఏమంటే ఎలక్ట్రల్ బాండ్ అంటాం. కానీ దేశం మొత్తం మీద ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూ చేసిన ఒకే ఒక బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు ఏ బ్రాంచ్, అన్ని బ్రాంచెస్ ఇవ్వ, మళ్ళీ కొన్ని సెలెక్టెడ్ బ్రాంచెస్ మాత్రమే ఇస్తాయి. మీరు ఏదో ఒక బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళు. నేను ఒక పొలిటికల్ పార్టీకి ఫండ్ ఇవ్వాలండి, నాకు ఎలక్ట్రల్ బాండ్ ఇవ్వండి అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. వాళ్ళు తప్ప ఎలక్ట్రల్ బాండ్ వేరే వాళ్ళు ఎవరు ఇష్యూ చేయలేరు. సో అక్కడ వెళ్ళండి, మీరు ఎవరికైనా పొలిటికల్ పార్టీకి ఎంత అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్ అడగండి. ఒక ఎలక్ట్రల్ బాండ్ పొలిటికల్ పార్టీ పేరు మీద ఇష్యూ చేస్తారు. మీరు ఆ పొలిటికల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఆ బాండ్ ఇవ్వండి. వాళ్ళు 15 days లోపు వచ్చి బ్యాంక్ నుంచి అమౌంట్ ఆఫ్ అని కలెక్ట్ చేసుకుంటారు. సో ఇది కాన్సెప్ట్. అది ఆ కాన్సెప్ట్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే లాంచ్ చేశారు. నౌ ఇంకో క్వశ్చన్ చూద్దాం. దెర్ ఈస్ వన్ మోర్ పాయింట్. 9th question. Which of the following mutual fund has been renamed as a బంధన్ మ్యూచువల్ ఫండ్ అండి. రీసెంట్గా ఏ మ్యూచువల్ ఫండ్ యొక్క పేరుని బంధన్ మ్యూచువల్ ఫండ్గా మార్చడం జరిగింది. సో ఆ మ్యూచువల్ ఫండ్ పేరేంటి? దట్ ఈస్ ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అండి. సో ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క పేరుని రీసెంట్గా మార్చారు. ఎలా మార్చారు? ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ యొక్క పేరుని ఎలా మార్చడం జరిగింది? ఐడిఎఫ్సి పేరుని బంధన్ మ్యూచువల్ ఫండ్గా మార్చారండి. సో బేసిక్గా మనకి ఒక కంపెనీ ఉంది మ్యూచువల్ ఫండ్లో, బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్ అంట. బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్ అని కంపెనీ ఉంది. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీ అండి. బంధన్, what I said, that is బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ.
హోల్డింగ్ జిఐసి అనేది కంపెనీ పేరు ఇది. అలాగే ఇంకొక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ పేరు సిహెచ్, దట్ ఈస్ క్రిస్ క్యాపిటల్ అంటాం. సిహెచ్ఆర్వైఎస్, క్రిస్ క్యాపిటల్. ఓకేనా. సో ఈ రెండు సిహెచ్ఆర్వైఎస్ అనే క్రిస్ అనే క్యాపిటల్ కంపెనీ, అలాగే బంధన్ ఫైనాన్స్ హోల్డింగ్ కంపెనీ, వీళ్ళిద్దరూ కూడా ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లో షేర్ ని కొనడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి అరౌండ్ ఆల్మోస్ట్ ఈ బంధన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ అనేది దగ్గరగా 60% ఆఫ్ షేర్ ని పర్చేస్ చేస్తే, ఈ క్రిస్ క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ 20% ఆఫ్ షేర్ ని కొన్నారనమాట. సో ఇవి మొత్తం ఇక ఈ ఏదైతే వీళ్ళకి సంబంధించి మన ఐడిఎఫ్సి కంపెనీ ఉంది చూసారు, ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ లో బేసిక్ గా రెండు కంపెనీస్ ఉంటాయి. వీటిలో ఏంటది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ ఏఎంసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి, ఐడిఎఫ్సి ఫస్ట్ దట్ ఈస్ అనదర్ కంపెనీ పేరు ఏఎంసి ట్రస్టీ కంపెనీ అంటాం. ఏఎంసి ట్రస్టీ కంపెనీ అన్నమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ లో రెండు కంపెనీలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఒకటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఇంకోటి అసెట్ మేనేజ్మెంట్ ట్రస్టీ కంపెనీ అంటాం. సో వీటిలో దగ్గరగా ఐడిఎఫ్సి ఏఎంసీలో 60% ఆఫ్ షేర్ ని బంధన్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కొన్నారు. దీంట్లో 20% ఆఫ్ షేర్ ని క్రిస్ క్యాపిటల్ వాళ్ళు కొన్నారు. ఓకేనా. సో అరౌండ్ వీటిలో ఉన్న షేర్ మొత్తాన్ని ఎవరు పర్చేస్ చేశారు రీసెంట్ గా? సో బంధన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొన్నారు కాబట్టి తర్వాత నుంచి తన పేరు మొత్తం ఈ డీల్ ఎంత జరిగిందో తెలుసా? అరౌండ్ హ్యాస్ ఐడిఎఫ్సి ఏఎంసి ట్రస్టీ కంపెనీస్ లో ఉన్న షేర్ ని రీసెంట్ గా వీళ్ళు పర్చేస్ చేశారు కదా, మొత్తం 4,500 కోట్లకి కొనడం జరిగింది. టోటల్ వాల్యూ వచ్చి 4,500 crores కి పర్చేస్ చేశారండి. కాబట్టి తర్వాత ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ పేరుని వీళ్ళిద్దరూ కలిసి ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కి 4,500 కోట్లు కొని వాళ్ళలో 60-80% ఆఫ్ షేర్ ని 20% ఆఫ్ షేర్ ని కొన్నారండి. ఇప్పుడు దీని అసలు పేరు వచ్చి ఇప్పుడు కొత్త పేరు ఏం మార్చింది? బంధన్ మ్యూచువల్ ఫండ్ అని పేరు మార్చారు. ఇంతకు ముందు ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనే పేరుతో ఉండేది. సో బేసికల్ గా మ్యూచువల్ ఫండ్స్ అంటే పూలింగ్ ఆఫ్ ద మనీ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఇన్వెస్ట్ ద మనీ ఇన్ వన్ వెల్ పర్ఫార్మింగ్ స్టాక్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఓవర్ 5,000 crores ఇన్ ద ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ బ్యాక్డ్ స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్. రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇన్వెస్టెడ్, ఎవరు రీసెంట్ గా 5,000 కోట్ల రూపాయలని ఎస్బీఐ క్యాప్ వెంచర్ బ్యాక్డ్ స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంటుంది. స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? స్పెషల్ విండో ఫర్, ఓకేనా, స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ and mid income housing. Special window for affordable and mid income housing. That's the meaning అండి. పాయింట్ అర్థమైందా? స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఈజ్ ద ఫుల్ ఫామ్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది ఇంతకీ ఏంది? ఇది 2021లో గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అనే ఈ ఫండ్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు? ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంతకీ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? బేసిక్ గా మన దేశంలో చాలా చోట్ల రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అవ్వచ్చు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కానీ సంథింగ్ ఎక్కడ, వీటిలో చాలా వరకు కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండి సగం పని మధ్యలో ఆపేసి ఉంటారు. అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటాయి, ఇంకా స్టిల్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. మేబీ హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇస్ డన్, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ఇస్ నాట్ కంప్లీటెడ్. బికాస్ ద రీజన్ ఏంటి అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ. సో ఫండ్ లేక సగం ఇల్లు కట్టేసి సగం ఆపేసి ఉంటుంటారు. ఇవి అన్ని కూడా ఓన్లీ రెసిడెన్షియల్ గురించి మాట్లాడుతున్నా, కమర్షియల్ గురించి చెప్పట్లేదు. కమర్షియల్ అయితే అవి వేరు, అవి కమర్షియల్స్ అయితే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇది ఆ కాన్సెప్ట్ కాదు. రెసిడెన్షియల్ ఏరియాలో వాళ్ళు అమౌంట్ ఆఫ్ ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేశారు, కానీ మధ్యలో ఆగిపోయింది. సో వాటిని మళ్ళీ కంప్లీట్ చేయడం కోసం బ్యాంకులు మనకి లోన్లు ఇస్తాయి. దాన్నే స్వామి ఫండ్ అంటాం. ఈ కాన్సెప్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దీంట్లో అమౌంట్ ఆఫ్ మనీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ అమౌంట్ ఆఫ్ మనీని ఇలా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ హాఫ్ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిమైనింగ్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవ్వడం కూడా ఇస్తూ ఉంటారు. దాన్ని ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ అంటాం. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ ఎవరితో కలిశారు? ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ లో ఫండ్ స్వామియా ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఫండ్ ఇప్పుడు రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఇచ్చినట్టు అండి? 5,000 crores అమౌంట్ ఆఫ్ మనీ ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అదే స్వామి ఫండ్ లో ఇచ్చారు. ఆ అమౌంట్ ఆఫ్ మనీ ఎస్బీఐ క్యాప్ నుంచి, ఎస్బీఐ వెంచర్స్ కంపెనీస్ నుంచి ఆ అమౌంట్ ఆఫ్ మనీ పబ్లిక్ లోన్ కిందకి రావడం జరుగుతుంది. సో దానికి అప్రూవల్ రీసెంట్ ఎవరు ఇచ్చారు? ద అప్రూవల్ హ్యాస్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జీఓఐ. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్, అంతేగా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ అండి? ఎవరు ఇన్వెస్ట్ చేశారు? 5,000 crores అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టెడ్ బై గవర్నమెంట్.
సో దేంట్లో ఎస్బీఐ క్యాప్ వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేశారు. దేనికోసం అండి అంటే దిస్ అమౌంట్ ఆఫ్ మనీ కెన్ బి యూజ్డ్ ఫర్ ద స్వామియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్. స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే క్లియర్ గా ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ సగం కన్స్ట్రక్షన్ లో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కానీ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటి యొక్క కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ చేయడం కోసం ఈ డబ్బు యూజ్ చేస్తారు. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జరుగుతుంది, కాబట్టి దీన్ని ఎస్బీఐ క్యాప్ ఫండ్ అని పేరుతో పిలుస్తాం. సరే, ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ స్వామి, ఇక్కడ ఎగ్జామినేషన్స్ లో స్వామి అనే ఫండ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగొచ్చు. స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అనేది ఫుల్ ఫామ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2021 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఇస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ ద 348 crores ఫ్రమ్ ద బాండ్స్ టు ఫండ్ బిజినెస్ గ్రోత్. ఏ బ్యాంక్ కూడా రీసెంట్ గా 348 crores ఆఫ్ ఫండ్ ని బాండ్స్ నుంచి రైజ్ చేశారు. So which of the bank has got this much amount of money? Especially the bank is Bank of Maharashtra అండి. So Bank of Maharashtra వాళ్ళు రీసెంట్ గా they raised 348 crores from the bonds to fund business growth అండి. ఎస్పెషల్ గా ఆ బ్యాంక్ యొక్క బిజినెస్ ని పెంచడం కోసం, ఆ బ్యాంక్ యొక్క గ్రోత్ ని ఇంక్రీజ్ చేయడం కోసం, ఓకేనా, ఎస్పెషల్ గా బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ ని పెంచడం కోసం బ్యాంకులకి అమౌంట్ కావాలి. దట్స్ వై దే ఇష్యూడ్ ద బాండ్. ద వాల్యూ ఆఫ్ ద బాండ్ వచ్చి 348 కోట్ల రూపాయలు. రీసెంట్ గా బాండ్స్ ని పబ్లిక్ అమ్మి అంత డబ్బులు తీసుకున్నారు, అంత డబ్బులు గెయిన్ చేశారు. ఫైనలీ ద పర్పస్ వచ్చి టు ఇంక్రీజ్ దర్ బిజినెసెస్. దట్స్ ద మెయిన్ పాయింట్. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ అండి? ద ఆన్సర్ షుడ్ బి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓన్లీ. యా, నౌ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి నెక్స్ట్ పాయింట్. So which of the following bank has backed the EAG Larrett Award 2022? రీసెంట్ గా ఏ బ్యాంకు కి EAG Larrett అవార్డ్ ని ప్రజెంట్ చేశారు? సో ఆ బ్యాంక్ వచ్చి ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ బరోడా అవుతుంది. ఇంతకీ EAG Larrett అవార్డ్స్ అంటే ఏంటి, ఆ అవార్డ్స్ ని ఎక్కడ ఇచ్చారని అడుగుతున్నారు. EAG Larrett అవార్డ్స్ అనేవి రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఫైనాన్షియల్, సో ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అని ఒక సమిట్ జరిగింది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏంటిది అంటే ఒక ఈవెంట్ అనమాట. ఎక్కడ జరిగిందండి? సోచి అనే ప్లేస్ లో జరిగింది. సోచి ఎక్కడ ఉంది? దిస్ ఇస్ ఇన్ రష్యాలో సోచి అనే ప్లేస్ ఉందా? సో అక్కడ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనే మీటింగ్ జరిగింది. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీటింగ్. సో ఇట్ వాస్ దేర్ ఇన్ ద సోచి ఆఫ్ రష్యా. దేర్ వన్ ఆఫ్ ద అవర్ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ రిసీవ్డ్ ద EAG Larrett అవార్డ్ ఇచ్చారు. ఇంతకీ EAG అంటే ఏంటి? EAG అంటే ఒక కంపెనీ పేరెంట్. ఇది యాక్చువల్లీ EAG మీన్స్ ఇట్ ఈస్ అ యూరేషియన్ గ్రూప్ అంటాం. యూరేషియన్ గ్రూప్ ని ENG అని పేరుతో పిలుస్తారు. యూరేషియన్ గ్రూప్. ఈ గ్రూప్ అనేది దిస్ ఇస్ అ సబ్సిడరీ ఆఫ్, ఇట్స్ యాక్చువల్లీ దిస్ ఈస్ అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కి యూరోషియన్ గ్రూప్ అనేది ఒక అసోసియేట్ మెంబర్ అండి. అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గురించి ఐడియా ఉంది అందరికీ. సో దీస్ ఆర్గనైజేషన్ ఎస్పెషల్ గా ఏ దేశం అయితే టెర్రరిజం ని ప్రమోట్ చేస్తూ ఫండింగ్ ఇస్తూ ఉంటుందో వాళ్ళు ఆ దేశాన్ని గ్రే లిస్ట్ లో ఉంచుతూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళకి ఇంకెవరు సపోర్ట్ చేయకూడదు అని. అంటే టెర్రరిజం యొక్క ఫండింగ్ ని కంట్రోల్ చేయడం కోసం ఇట్స్ అ వాచ్ డాగ్ ఫర్ ద టెర్రరిజం ఫండింగ్ అండి. సో ఇట్ ఈస్ అ మానిటరింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ వెదర్ దీస్ కంట్రీస్ ఆర్ గివింగ్ ద ఫండ్ ఫర్ ద టెర్రరిజం ఆర్ నాట్. సో ఇఫ్ ద కంట్రీ హాస్ గివింగ్ ద టెర్రరిజం ఫండ్ ఫర్ ద టెర్రరిజం, ప్రమోటింగ్ ద టెర్రరిజం, those countries are having severe restrictions of for those countries, this FATF has imposing the severe restrictions. వాటి మీద దారుణమైన రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. సో రీసెంట్ గా యూరోషియన్ గ్రూప్ ఒక ప్రోగ్రామ్ ని ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనే మీటింగ్ ని రీసెంట్ గా ఎక్కడ కండక్ట్ చేశారండి అంటే రష్యాలో ఉన్న సోచి అనే ప్లేస్ లో కండక్ట్ చేశారు. అక్కడ ఈ యూరేషియన్ గ్రూప్ వాళ్ళు మన బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒక అవార్డు ఇచ్చారు. EAG Larrett అవార్డ్ ని ప్రజెంట్ చేశారు. అంటే సో దిస్ ఇస్ మెయిన్లీ నాట్ ఎంకరేజింగ్ ద టెర్రరిజం రిలేటెడ్ యాక్టివిటీస్. ఈ బ్యాంక్ నుంచి ఎక్కువగా ఫండింగ్ అనేది జరగట్లేదు. అంటే ఫేక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానీ లేదా టెర్రరిజం రిలేటెడ్ ఫండింగ్ అనేది ఈ బ్యాంక్ నుంచి జరగడం లేదు. కాబట్టి ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఉన్న బ్యాంక్ అని చెప్పి EAG అవార్డ్ ని ఈ బ్యాంక్ కి ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంక్ కి అది? సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దీంట్లో ఆల్మోస్ట్ ఈ కాన్ఫరెన్స్ లో ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీలో దగ్గర 9 దేశాలు అటెండ్ చేశాయి. సో వాళ్ళలో మనకి బెలారస్ కంట్రీ ఉంది. సో బెలారస్ కంట్రీ ఒకటి, చైనా కంట్రీ ఒకటి, అలాగే మన సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయా, కజకిస్తాన్ ఒకటి, కిర్గిస్తాన్ కంట్రీ ఒకటి, తర్వాత తజికిస్తాన్ కంట్రీ ఒకటి, తుర్క్మెనిస్తాన్ కంట్రీ ఒకటి. సో ఓకే, దెన్ ఉజ్బెకిస్తాన్ కంట్రీస్, కానీ ఇవన్నీ సెంట్రల్ ఏషియా కంట్రీసే కదా, ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. సో దాంతో ఇండియా కూడా వెళ్ళిందండి. ఇండియా ఉంది, రష్యా కంట్రీ కూడా ఉంది. సో ఇండియా అండ్ రష్యా.
మొత్తం 9 కంట్రీస్, ఇవేగా 9 ఆల్రెడీ ఉన్నాయి. బెలారస్ 1, చైనా, ఇండియా, రష్యా 4, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కంట్రీస్ కూడా ఈ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్ గా బ్యాంక్ ఆఫ్ బరోడాకి అవార్డు ఇచ్చారనమాట. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ డొనేటెడ్ 4.26 crores ఫర్ ద రిజర్వేటింగ్ ద లేక్స్ ఇన్ కోలార్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలో కొన్ని డిస్ట్రిక్ట్స్, కర్ణాటకలో కోలార్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది. ఇక్కడ కొన్ని రివర్స్ ని రీజనరేటింగ్ చేయడం అంటే రివర్ క్లీనింగ్ అనమాట. సో లేక్స్ ఉన్నాయి కదా, మన ప్రతి స్టేట్ లో కొన్ని లేక్స్ ఉన్నాయి. మనకేమితే ఆంధ్రాలో కొల్లేరు లేక్ ఉంది, పులికాట్ లేక్ ఉంది, హుస్సేన్ సాగర్ తెలంగాణ స్టేట్ లో ఉన్నాయి, ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు, దుర్గం చెరువు, ఇవన్నీ కూడా డిఫరెంట్ లేక్స్ కదా. అలాగే కర్ణాటక స్టేట్ లో ఉన్న లేక్స్ ని రీజనరేట్ చేయడం అంటే ఏంటి, వాటిని రీమాడిఫై దట్ వాటి యొక్క క్లీన్నెస్ చేయడం అంటే రివర్స్ ని డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం యూజ్ చేయాలి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మార్చాలి, వాటిలో ప్యూరిటీగా అక్కడ ఉన్న వాటర్ ని ప్యూర్ వాటర్ గా మార్చి ఎటువంటి టైప్ ఆఫ్ వేస్ట్ లేకుండా వాటిని క్లీన్ చేసి ఆ రివర్స్ ని ఎకాలజీ పర్పస్ కోసం యూజ్ చేయాలనే కాన్సెప్ట్ తో రీసెంట్ గా ఒక బ్యాంక్ కర్ణాటక గవర్నమెంట్ కి 4.26 crores అమౌంట్ ఆఫ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఎ డొనేషన్ అండి. డొనేషన్ గా ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఏ బ్యాంక్ అండి అంటే ఆన్సర్ అగైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇందాక మనం కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. సో ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేసిన బ్యాంక్ ఏదన్నాం, అగైన్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇష్యూ చేశారు. అలాగే సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూవెన్స్ 10,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ బ్యాంక్ వాళ్ళు 10,000 crores అమౌంట్ ఆఫ్ ని రైజ్ చేశారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ఇష్యూ చేసి. ఆ బ్యాంక్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానేగా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉత్సవ్ అనే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ని ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాగే రీసెంట్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగా బిజినెస్ BUSINESS. సో బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగా. సో నాగాలాండ్ లో ఉన్న ఒక కమ్యూనిటీ, ఇదంతా కూడా ఏ కమ్యూనిటీ, ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ కమ్యూనిటీ అండి. సో బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగా టు హెల్ప్ అరౌండ్ హౌ మెనీ పీపుల్, హౌ మెనీ ఎంటర్ప్రినర్స్ అండి, 1000 ఎంటర్ప్రినర్స్. 1000 ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక 1000 మంది ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగా అంటాం. ఈ బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగాలో దగ్గరగా ఒక దాంట్లో పాటుగా బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగాలో పాటుగా ఒక 1000 మందికి ఎంటర్ప్రీనర్స్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశారు. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివింగ్ ద సపోర్ట్ టు 1000 ఎంటర్ప్రీనర్స్ అండర్ 1000 ఎంటర్ప్రీనర్స్ ఇన్ బిజినెస్ అసోసియేషన్ ఆఫ్ నాగా. ఎస్పెషల్గా వాళ్ళ బిజినెసెస్ ని బూస్టప్ చేయడం కోసం SBI వాళ్ళు ఇంత అమౌంట్ ఇచ్చారు. సో రీసెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 10,000 crores 10,000 crores అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ ద్వారా రైజ్ చేసిన బ్యాంక్ ఏది, SBI. ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేసిన బ్యాంక్ ఏది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. సో కర్ణాటక గవర్నమెంట్ లో కర్ణాటకలో ఉన్న కోలార్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 7 లేక్స్ ని రీజనరేట్ చేయడం కోసం 4.26 crores అమౌంట్ ఇచ్చిన బ్యాంక్ ఏది, SBI. బిజినెస్ అసోసియేషన్ నాగాస్ తో కొలాబరేట్ అయ్యి 1000 మందికి వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న 1000 ఎంటర్ప్రినర్స్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసిన బ్యాంక్ ఏది, అగైన్ ద ఆన్సర్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ఓకే, సో ఆన్సర్ ఈజ్ SBI. సో SBI హెడ్ ఆఫీస్ తెలుసుగా మనకి, SBI హెడ్ ఆఫీస్ ఇస్ బిలాంగ్స్ టు ముంబై ఓన్లీ. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద న్యూస్, బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హ్యాస్ స్ట్రాటజిక్ పార్ట్నర్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్. సో obviously the answer is for the bank assurance. సో బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఏ బ్యాంకుతో కొలాబరేట్ అయ్యారు. సో ఫైనల్ గా వాళ్ళ బజాజ్ అలియన్స్ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అది ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ అయినా, సేవింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయినా, ఓకేనా, రిటైర్మెంట్ ప్లాన్స్ అయినా, ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అయినా కానీ ఇవన్నీ కూడా ఆ బ్యాంకులో నుంచి దొరుకుతాయి. అర్థమైంది కదా. బేసిక్గా పెన్షనర్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్కి రావాలంటే ఆ ఇన్సూరెన్స్ ప్లాన్లు సపరేట్గా ఉంటాయి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సపరేట్గా ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు సపరేట్గా ఉంటాయి. అవి కాకుండా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. అంటే మన అమౌంట్ ఆఫ్ మనీ పెట్టిన దానికి అమౌంట్ ఆఫ్ మనీ ఎక్కువ వచ్చే విధంగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటే అవి కూడా, అవన్నీ కూడా బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఉన్నాయి. ఈ సర్వీసెస్ మొత్తం కూడా ఆ బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ ఆ బ్యాంక్ ఏది? ద బ్యాంక్ ఇస్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్. తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ ఈజ్ ఇన్ తమిళనాడు స్టేట్. తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ ఉంది కదా, సో కుంభకోణం అనే ప్లేస్ లో ఉంది తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్. సో ఆ బ్యాంక్ తో రీసెంట్ గా బజాజ్ అలియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. ఇక్కడ ఈ బ్యాంక్ ఇన్సూరెన్స్ లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తారండి? బ్యాంక్ ఇన్సూరెన్స్ లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుందండి అంటే, ఒకటి సేవింగ్ రిలేటెడ్ సర్వీసెస్ అండి, అంటే సేవింగ్ రిలేటెడ్ ప్లాన్స్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ సంబంధించివి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తారు. తర్వాత రిటైర్మెంట్ ఉండే కదా మనకి, రిటైర్మెంట్ అంటే పెన్షన్స్ ఉంటాయే, ఆ రిటైర్మెంట్ సర్వీసెస్ కూడా, అంటే దీనికి సంబంధించిన ఏమైనా ప్లాన్స్ ఉంటే బజాజ్ అలియన్స్ లో అవన్నీ కూడా మీరు ఏ బ్యాంక్ నుంచి కొనుక్కోవచ్చు? తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ నుంచి కొనొచ్చు. రీసెంట్ గా తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ మీద RBI ఇంతకుముందు ఒక రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తున్నారు. ఏంటండి అంటే, ఆ బ్యాంకు కొత్త బ్రాంచెస్ ని ఎక్స్పాన్షన్ చేయకూడదు అని.
బికాస్ ఇంతకుముందు ఆ బ్యాంక్ ఆర్బీఐ యొక్క రూల్స్ని వైలేట్ చేసింది కాబట్టి ఆర్బీఐ రూల్ ఇంపోజ్ చేసింది. బట్ రీసెంట్గా ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అక్టోబర్ మంత్లో ఈ బ్యాంక్ మీద ఉన్న రూల్స్ని ఆర్బీఐ వాళ్ళు తీసేశారు. ఇప్పుడు తమిళనాడు మర్చెంటల్ బ్యాంక్ వాళ్ళు కొత్త బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Next one. So which of the following bank has acquired the 7.75% stake in the fintech startup Mintalk? Mintalk అనే ఒక ఫిన్టెక్ కంపెనీ ఇది. సో Mintalk ఈస్ వన్ ఆఫ్ ద ఫిన్టెక్ కంపెనీ. సో ఈ కంపెనీలో రీసెంట్గా 7.7% ఆఫ్ షేర్ని ఏ బ్యాంక్ వాళ్ళు పర్చేస్ చేశారు? విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ ఎక్వైర్డ్ 7.75% స్టేక్ ఇన్ ఫిన్టెక్ స్టార్ట్అప్ Mintalk? ద ఆన్సర్ ఈస్ ఏ బ్యాంక్ వాళ్ళు పర్చేస్ చేశారండి? సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ పర్చేస్డ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్? సో దట్ ఈస్ కన్సిడర్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఈ Mintalk అనే ఆన్లైన్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ని లోన్స్ని ఆఫర్ చేసే కంపెనీ. సో దీంట్లో అరౌండ్ ఎంత అమౌంట్ 7.75% ఆఫ్ షేర్ని కొనడం జరిగింది. బేసిక్గా ఒక్కొక్క అంటే అంతే పర్సెంటేజ్ అంటే ఒక్కొక్క షేర్ అనేది బేసిక్గా 20 రూపీస్ షేర్ వాల్యూస్ ఉన్నాయి. అలాంటిది వీళ్ళు చాలా పర్సెంటేజ్ ఆఫ్ అరౌండ్ ది పీపుల్ హ్యాస్ పర్చేస్డ్ ద 10,000 ప్లస్ షేర్స్ని కొనడం జరిగింది. అంటే 7.75% ఆఫ్ షేర్ని రీసెంట్గా ఈ బ్యాంక్ వాళ్ళు కొన్నారు. ఏ కంపెనీలో? ద కంపెనీ నేమ్ ఈస్ Mintalk అనే ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అండి. ఇది ఆన్లైన్లో లోన్లు సర్వీసెస్ ఇచ్చే కంపెనీ ఇది బేసిక్గా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హాస్ అనౌన్స్డ్ ఏ క్రెడిట్ కెపాసిటీ ఆఫ్ 1,60,280 crores టు ఒడిశా? సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ గివెన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఒడిశా? 1,60,280 కోట్ల రూపాయలు ఒడిశాకి అనౌన్స్ చేసిన బ్యాంక్ ఏది అంటే నాబార్డ్. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ గివెన్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2022-23 2022-2023 సంవత్సరానికి గాను 1,60,280 కోట్ల రూపాయలని సో నాబార్డ్ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఎస్పెషల్లీ దిస్ ఈస్ టు ఎన్హాన్స్ ద క్రెడిట్ ఫెసిలిటీ ద ప్రయారిటీ సెక్టార్స్. టు ఎన్హాన్స్ ద విత్ దిస్ మనీ ఒడిశా గవర్నమెంట్ హ్యాస్ టు ఎన్హాన్స్ ద credit facilities to the bank purpose is to provide the credit facilities to priority sector people. టు ప్రయారిటీ సెక్టార్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ప్రయారిటీ సెక్టార్ ఎంతమంది ఉంటారండి? వీ నో ద 8 categories ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్. హౌసింగ్ లోన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ లోన్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్. ఓకే, అలాగే అదర్ సెక్టార్స్ అంటాం. అదర్ సెక్టార్స్ అంటే వీకర్ సెక్షన్స్. సో దీస్ ఆల్ పీపుల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ ఆల్ పీపుల్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ప్రయారిటీ సెక్టర్. ఎస్పెషల్లీ ఆ స్టేట్ లో ఉన్న ఫార్మర్స్ కి సపోర్ట్ చేయాలి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్లు కానీ, హౌసింగ్ లోన్లు కానీ, రెన్యూబుల్ ఎనర్జీస్ లోన్లు ఇవ్వాలంటే నాబార్డ్ ఆర్గనైజేషన్ దగ్గర అమౌంట్ ఆఫ్ మనీ ఉండాలి. దట్స్ వై ఆ నాబార్డ్ వాళ్ళు ఆ గవర్నమెంట్ కి 1,60,000 రూపీస్ ఆఫ్ మనీని ఈ పర్పస్ ని ప్రయారిటీ సెక్టార్స్ కి లోన్లు ఇవ్వడం కోసం శాంక్షన్ చేశారు. సపోజ్ ఏదైనా ఒక బ్యాంక్ ప్రయారిటీ సెక్టార్ టార్గెట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతే, ఫెయిల్ అయితే ఆ అమౌంట్ ఆఫ్ మనీ మిగిలింది ఏదైతే ఉందో అదంతా కూడా ఆర్బీఐ నాబార్డ్ కి పంపించాలి. నాబార్డ్ దగ్గర ఆర్ఐడిఎఫ్ అనే ఫండ్ ఉంటుంది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని. సో ఎనీ బ్యాంక్ హ్యాస్ ఫెయిల్డ్ టు ఫుల్ఫిల్ ద requirement for the priority sector, so the target, the amount, the remaining balance is there, that amount of money they have to send to rural infrastructure development fund, which is maintained by NABARD only. So NABARD was established in 1982లో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఇన్ జూలై 12th నాబార్డ్ ని స్టార్ట్ చేశారు. వి నో ద నాబార్డ్ కి కొత్తగా చైర్మన్ అపాయింట్ చేశారు. ద నేమ్ ఆఫ్ పర్సన్ ఈస్ ఎస్కే షాజీ అనే వ్యక్తిని నాబార్డ్ కి చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్లీ. సో దిస్ ఇస్ అ పాయింట్ అండి. సో మొత్తం రీసెంట్ గా ఒడిశాలో ఒక సివియర్ సైక్లోన్స్ అండి. ఆ లాస్ట్ 2 years లో 7 times సైక్లోన్స్ వచ్చాయి. ఆ స్టేట్ చాలా వరకు అగ్రికల్చర్ గా ఇంపాక్ట్ అయింది. అందుకే ఈ అమౌంట్ ఆఫ్ ని ఆ పర్పస్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు బ్రింగ్ ఇన్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇన్ సబ్సిడీ నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్? రీసెంట్ గా ఈ నైనిటాల్ బ్యాంక్ ఏదైతే ఉందో యూపీ బేస్ లో ఉన్న ఒక ప్రైవేట్ బ్యాంక్ ఇది. బేసిక్ గా ఈ ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో 98% ఆఫ్ షేర్, అరౌండ్ 98.57% ఆఫ్ షేర్ అనేది బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఉందండి. రీసెంట్లీ దిస్ నైనిటాల్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఓన్ బ్రాంచెస్. దే వాంట్ టు సపరేట్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి సపరేట్ అయిపోవాలి, కొత్తగా తన బిజినెసెస్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. దే హ్యావ్ టు స్టార్ట్ ద న్యూ బ్రాంచెస్, దే హ్యావ్ టు ఇంప్రూవింగ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ నైనిటాల్ బ్యాంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అలాగే దే వాంట్ టు స్టార్ట్ ద కొత్త బ్రాంచెస్ ని పెట్టాలి, వీటి యొక్క ఇన్ఫ్రాని పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా పెంచుకోవాలి, అలాగే సపరేట్ గా బ్రాంచ్ చేయాలి. ఈ ఆపరేషన్స్ లో నైనిటాల్ బ్యాంక్ ఉంది. అందుకే రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఈ బ్యాంక్ నైనిటాల్ బ్యాంక్ లో బ్యాంక్ ఆఫ్ బరోడాకి అరౌండ్ 98.5% ఆఫ్ షేర్ ఉందండి. ఈ షేర్ ని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మెల్లమెల్లగా డైవెస్ట్ చేయబోతున్నారు. అంటే ఏంటి? విత్ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో పాటుగా దీంట్లో ఉన్న కొత్త షేర్ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫ్ బరోడాకి, ఆ షేర్ ని బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మెల్లమెల్లగా అమ్మడానికి డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు పాయింట్ అదే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ డిసైడెడ్ టు బ్రింగ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇన్ ఇట్స్ సబ్సిడీ నైనిటాల్ బ్యాంక్? దానికోసం నైనిటాల్ బ్యాంక్ తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈస్
ఆన్సర్ హియర్. సో అర్థమైంది కదా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇందాక బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చెప్పున్నాను. ఈఏజీ లారెట్ అవార్డ్ ని తీసుకున్న బ్యాంక్ ఏది? బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడేమో నైనిటాల్ బ్యాంక్ లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, నైనిటాల్ బ్యాంక్ తో కలిసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసిన బ్యాంక్ ఏది అంటే అగైన్ ద ఆన్సర్ షుడ్ బి ద బ్యాంక్ ఆఫ్ బరోడా ఓన్లీ. సో దానికి ఆన్సర్ కూడా ఏమవుతుందండి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనే ఆన్సర్ అవుతుంది. అలాగే ఇందాక ఫారెన్ కరెన్సీ లోన్ అగైనెస్ట్ ఇండియన్ రూపీస్, ఫారెన్ కరెన్సీ అగైనెస్ట్ ఇండియన్ రూపీస్ అనే కాన్సెప్ట్ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళే స్టార్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు చెప్పిన ఒక 17 క్వశ్చన్స్ లో 3 క్వశ్చన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించినవి ఉన్నాయి. సో విచ్ బ్యాంక్ అండ్ స్మైల్ ఫౌండేషన్ హ్యాస్ కమ్ టుగెదర్ టు ఆఫర్ ద ఇంజనీరింగ్ స్కాలర్షిప్ టు 200 talented young women from the low income families in India. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్. రీసెంట్లీ ఒక బ్యాంకు అలాగే ఒక స్మైల్ ఫౌండేషన్స్, మన ఇండియన్ ఎన్జిఓ అని చెప్పొచ్చు, స్మైల్ ఫౌండేషన్స్, బ్యాంకు అండ్ స్మైల్ ఫౌండేషన్స్ ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. దే ఆర్ కమ్ టుగెదర్ and offer the engineering scholarship. They are offering the 4 years of scholarship for the engineering students. So they selected the 200 talented young students from the, especially 200 talented young women from the low income families in India. See, in India, from the low income families, they selected the 200 female persons. They are giving the 4 years of scholarship to these 200 people. So tell me, which of the bank and Smile Foundation both are collaborated to give the support for the female persons, especially belongings to weaker sections? That is considered as a దుశ్వాస్ బ్యాంక్ అనే ఒక ఫారెన్ బ్యాంక్ అండి. సో ఈ బ్యాంకు అలాగే మన దేశంలో ఉన్న ఒక ఎన్జిఓ స్మైల్ ఫౌండేషన్స్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఏంటది అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి అని. అలా వాళ్ళు దేశం మొత్తం మీద 200 యంగ్ టాలెంటెడ్ ఫీమేల్ ఉమెన్స్ ని సెలెక్ట్ చేశారు. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఫీమేల్స్ కి సపోర్ట్ ఇస్తారు, అందుకే యంగ్ ఉమెన్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ దీస్ యంగ్ ఉమెన్స్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ద లో ఇన్కమ్ గ్రూప్ ఫ్యామిలీస్. దట్స్ వై ద ఆన్సర్ ఈస్ దుశ్వాస్ బ్యాంక్ ఈస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ స్మైల్ ఫౌండేషన్స్ హాస్ కమ్ టుగెదర్ టు ఆఫర్ ద ఇంజనీరింగ్ స్కాలర్షిప్ టు 200 talented young women from the low income families in India? The answer is Dushwas Bank. It is one of the foreign bank. Yeah, here then the BNB Paribas is also foreign bank. State Bank of India is Indian bank. Basically, what's the meaning of foreign bank? They have the headquarters in foreign countries and branches are there in India. The head office in foreign country, branches are there in India. That is called foreign bank. Okay, next question, see. So which of the following bank has announced the new fixed deposit tenure of 91 days to 100 days? So which of the following bank has announced the new fixed deposit scheme? కొత్తగా ఒక బ్యాంక్ వాళ్ళు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్టార్ట్ చేశారు. ద టెన్యూర్ ఆఫ్ 91 days to 100 days అనేది. ఈ టెన్యూర్ వచ్చి చూడండి, మినిమం 91 days నుంచి 100 days వరకు అని. ఏ బ్యాంక్ వాళ్ళు కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ లాంచ్ చేశారు? బేసిక్ గా ఫిక్స్డ్ డిపాజిట్ లో మినిమం 7 days, మాక్సిమం 10 years ఆఫ్ మెచ్యూరిటీ ఉంది. మినిమం 7 days నుంచి మ్యాక్స్ వచ్చి 10 years ఆఫ్ డ్యూరేషన్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఇది తెలిసింది అందరికీ కూడా. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే మినిమం 91 days to 100 days ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్యూర్ అంట. ఇది ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారండి ఈ కాన్సెప్ట్? కెనరా బ్యాంకా, హెచ్డిఎఫ్సి బ్యాంకా, ఐసిఐసినా, కర్ణాటకనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? సో ఆన్సర్ ఈజ్ కర్ణాటక బ్యాంక్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇది ఈ బ్యాంక్కి 2024కి 100 years అవుతుంది. అందుకని కర్ణాటక బ్యాంక్ వాళ్ళు కేబిఎల్ సెంచురీ డిపాజిట్ అని, కేబిఎల్ సెంచునరీ ఫిక్స్డ్ డిపాజిట్ అని ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే కర్ణాటక బ్యాంక్ వాళ్ళే స్టార్ట్ చేశారు. అలాగే కర్ణాటక బ్యాంక్ వాళ్ళు 100 years అవుతుందని ఒక లోగోని ఒక థీమ్ ని కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. సో ఇంతకీ కర్ణాటక బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ? మంగళూరులో ఉంది. ట్యాగ్ లైన్ ఏంటి ఇంతకీ? యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా ఇస్ అ ట్యాగ్ లైన్ ఫర్ కర్ణాటక బ్యాంక్. సరే, కెనరా బ్యాంకు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీస్ ఆర్ ద అవుట్ ఆఫ్ దిస్ వన్ there is a 2 public sector banks are there, 2 private sector bank. HDFC public, SBI is public sector, Canara Bank public. Remaining 2 కూడా private sector banks అవుతాయి. So this is another point. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So who has opened the Rishi branches to further its affordable housing finance scheme? And housing finance scheme అంటే క్లారిటీ అయితే వచ్చేసింది. This is giving the housing loans. That's the main point. Affordable housing loan scheme ని, housing finance scheme ని ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్ గా స్టార్ట్ చేశారు? దానికంటే ముందు ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రోష్ని అనే ఒక బ్రాంచెస్ ని పెట్టారు. విచ్ ఆఫ్ ద హ్యాస్ ఓపెన్ ద రోష్ని బ్రాంచెస్? ఏంటి పర్పస్ వచ్చి రోష్ని బ్రాంచెస్ యొక్క పర్పస్? దే ఆర్ గివింగ్ ద అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ స్కీమ్ అండి. హౌసింగ్ లోన్ ఇవ్వడం కోసం రోష్ని బ్రాంచెస్ పెట్టారు. సో రోష్ని అంటే వెలుగు అంటాం కదా, సో వెలుతురు. సో ఫైనల్ గా ఎవరైతే ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఫండింగ్ అనేది రోష్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారండి. ఆల్రెడీ మనకి దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రామ్ ఉంది కదా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే మనం బేసిక్ గా ఇంకొక దాన్ని హౌసింగ్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్ తో కూడా పిలుస్తూ ఉంటారు. హౌసింగ్ ఫర్ ఆల్ అంటే దేశంలో అందరికీ ఇల్లు కట్టించి ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. సో దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తుంది.
ఓకే సార్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో పాటు వీళ్ళతో కొలాబరేట్ అయ్యి రీసెంట్ గా ఆ బ్యాంక్ ఏదైతే ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఉందో, పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు హౌసింగ్ ఫర్ ఆల్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇనిషియేషన్స్ ని ఫాలో అవుతూ వాళ్ళు హౌసింగ్ లోన్ ని శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో హౌసింగ్ లోన్స్ అంటే ఎంత ఇస్తారండి అంటే, సో ద హౌసింగ్ లోన్ విల్ బి మినిమం 5 lakh రూపీస్ నుంచి సో మాక్సిమం 30 lakh రూపీస్ వరకు లోన్ ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తారు. Especially if the program main intention should be to provide the construction of houses to every people have to get a house. That's the main purpose. So PNB Housing Finance is a subsidiary of పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క సబ్సిడరీ అవుతుంది. అండ్ వీళ్ళు ఈ రోషిని బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో, రోషిని బ్రాంచెస్ అంటే కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఎస్పెషల్లీ మన దేశంలో చాలా సిటీస్ లో ఈ రోషిని బ్రాంచెస్ ని పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ టైర్ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఈ ఈ పంజాబ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు. వీటిని రోషిని బ్రాంచెస్ అంటాం. అంటే ఈ బ్రాంచెస్ నుంచి మాత్రమే వీళ్ళకి హౌసింగ్ లోన్లు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఎలాంటి సిటీస్ లో ఓపెన్ చేశారండి అంటే, వారణాసిలో ఓపెన్ చేశారు రోషిని బ్రాంచ్ ని, అలాగే చెన్నైలో ఓపెన్ చేశారు, తర్వాత కోయంబత్తూరులో ఓపెన్ చేశారు, సో హైదరాబాద్ లో, ఓకేనా, పూణేలో, ఇండోర్ ఆర్ ఉజ్జయిన్ ఇలాంటి ప్లేసెస్ లో మొత్తం అరౌండ్ దగ్గరగా చాలా సిటీస్ లో ఓపెన్ చేశారండి రోషిని బ్రాంచెస్ అనేవి. సో వీటిలో ఫైనల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళకి హౌసింగ్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ అండి. సో అందుకే రీసెంట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి సంబంధించిన సబ్సిడరీ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ పర్పస్ అర్థమైంది కదా. ద కంపెనీ ఆల్సో హ్యావ్ ద కమిట్మెంట్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్ ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ ఈ బ్యాంక్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఈ బ్యాంక్ అనకూడదు, ఇది ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. సో మన దేశంలో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకి రెగ్యులేట్ చేసేది ఎవరు? దట్ ఈస్ ఎన్హెచ్బి. సో దిస్ ఈస్ రిజిస్టర్డ్ యాజ్ ఎ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అండర్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో ఎన్హెచ్బి యొక్క యాక్ట్ ప్రకారం ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కంట్రోల్లో ఉన్న వన్ ఆఫ్ ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. దేశంలో హౌసింగ్ ఫైనాన్స్ లోన్లు ఇవ్వాలన్నా, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు స్టార్ట్ అవుతుంటే వాళ్ళకి పర్మిషన్స్ అనేది ఇవ్వాలన్నా వాళ్ళందరూ కూడా ఎన్హెచ్బి యొక్క రూల్స్ ని ఒబే చేయాల్సిందే. సో ఎన్హెచ్బి ఈ పంజాబ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఒక ఎన్బిఎఫ్సి అవుతుందండి. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద జీరో ఫ్రీ బ్యాంకింగ్ ఆన్ సేవింగ్ అకౌంట్స్? ఏ బ్యాంకులు రీసెంట్ గా జీరో ఫ్రీ బ్యాంకింగ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేశారు? జీరో ఫ్రీ బ్యాంకింగ్ ఆన్ సేవింగ్ అకౌంట్స్ అంటే ఈ సేవింగ్ అకౌంట్ ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంక్ డిఫాల్ట్ గా కొన్ని సర్వీసెస్ ఇస్తుంది. ఏంటవి? లైక్ మినిమం బ్యాలెన్సెస్ అని, దే హ్యావ్ టు మెయింటైన్ మినిమం బ్యాలెన్సెస్ అని, తర్వాత క్యాష్ విడ్రాల్స్, సో క్యాష్ విడ్రా, అలాగే క్యాష్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అంటాం. అంటే ఎన్ఈఎఫ్టీ కానీ, ఆర్టీజీఎస్ అవ్వచ్చు, ఐఎంపిఎస్ సర్వీసెస్ కానీ, ఓకేనా, ఇవన్నీ అనమాట. సో దాంతోపాటు ఇంకేమైనా ఉంటాయంటే, సో బేసిక్గా ఈ సర్వీసెస్ కానీ ఎస్ఎంఎస్ అలర్ట్స్కి ఛార్జెస్ వేయడం కానీ, అలాగే డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ ఛార్జ్ కానీ, డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయా? సో మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, చెక్ బుక్ మీద వేసే ఛార్జీలు కానీ, చెక్ బుక్ల మీద మనం కట్టే పేమెంట్ ఏదైనా ఉంటుందో అవి కానీ, అలాగే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ మీద వేసేవి కానీ. ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా, మనం 5 times కానీ ఎక్కువ విత్డ్రా చేస్తే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి. ఇవన్నీ కూడా ఏమంటాయి? ఇవన్నీ ఛార్జబుల్ సర్వీసెస్. వీటన్నిటిని ఫ్రీ చేశారు. జీరో ఫ్రీ on the banking services, zero free on the bank services on saving account holders. The saving account customers who are there, these all people are getting these services kada. వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే పెనాల్టీ పడుతుంది. క్యాష్ అనేది మనం క్యాష్ ట్రాన్స్ఫర్ చేసినా, క్యాష్ విడ్రా చేసినా, ట్రాన్స్ఫర్స్లో ఎన్ఈఎఫ్టీ నుంచి పంపించినా, ఐఎంపిఎస్ నుంచి పంపించినా, ఆర్టీజీఎస్ నుంచి అయినా, ఎస్ఎంఎస్ అలర్ట్స్ అయినా, డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్, చెక్ బుక్ మీద వేసే ఛార్జీలు, ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్, ఇలా దగ్గరగా 25 కామన్ ఛార్జెస్ 25 వేస్లో బ్యాంకులు బేసిక్గా కస్టమర్స్ మీద ఛార్జెస్ ఇంపోజ్ చేస్తాయి. అలాంటి 25 సర్వీసెస్ని బ్యాంకు ఫ్రీ చేసింది. అలాంటి 25 సర్వీసెస్ మీద బ్యాంకు జీరో ఫీజుని కలెక్ట్ చేస్తామని చెప్పారండి. ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు ఇంత పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారండి అంటే, ద ఆన్సర్ ఈస్ విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ అండి? దట్ ఈస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి ఇందాక చెప్పాను. ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన బ్యాంక్ ఏది? అదే బ్యాంక్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి ఇంకొక పాయింట్ అండి, న్యూస్ లో స్టిక్కర్ బేస్డ్ డెబిట్ కార్డ్ని ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు? బేస్డ్ డెబిట్ కార్డ్ అండి. ఇది నార్మల్ గా డెబిట్ కార్డు ఉండే దాంట్లో 1/3 ఉంటుంది. ఈ డెబిట్ కార్డ్ని మీ పర్స్ మీద కానీ, మీ వ్యాలెట్ మీద కానీ అతికించవచ్చు. వెళ్ళిన తర్వాత ఈ కార్డ్ని మీరు ఇది స్టిక్కర్ అండి, అంతే. దీన్ని మీరు ఏటీఎంలో ఇన్సర్ట్ చేసి అమౌంట్ విత్డ్రా చేసే కాన్సెప్ట్ ఉండవు. కాకపోతే ఒక పని చేయొచ్చు, స్వైపింగ్ మిషన్ దగ్గర ఈ
మీ దగ్గర ఈ స్టిక్కర్ బేస్డ్ కార్డు ఉందా? ఆ స్టిక్కర్ అంటే ఈ స్టిక్కర్ని మీరు మీ మొబైల్ పౌచ్ వెనక అతికించుకోవచ్చు, లేకపోతే మీ వ్యాలెట్ మీద అతికించుకోవచ్చు, లేకపోతే మీ కీ చైన్స్ ఏమైనా ఉంటే కీ చైన్ మీద కూడా అతికించవచ్చు అనమాట. సో వీటిని మనం ఏం చేయొచ్చు అండి అంటే ఆ స్వైపింగ్ మిషన్ ఉందా అక్కడ ట్యాప్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మీ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఈ కాన్సెప్ట్ని రీసెంట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక ఎన్ఎఫ్సి టెక్నాలజీ బేస్డ్ కార్డ్ అనమాట, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. బై యూజింగ్ దిస్ వన్ అప్ టు 5,000 రూపీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యూ కెన్ పర్ఫామ్. 5,000 రూపాయల వరకు కూడా ట్రాన్సాక్షన్స్ మీరు దీంట్లో నుంచి చేయొచ్చు అనమాట. 5,000 రూపీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, దీన్నే కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్ అని కూడా పిలవచ్చు. సరే, ఆన్సర్ వచ్చి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు తీశారండి. సో విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద న్యూ స్పెషల్ రీటైల్ టర్మ్ డిపాజిట్స్ కాల్డ్ ఇండ్ శక్తి 555 డేస్. సో ఇది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఈ బ్యాంక్ లో మీరు 555 డేస్ కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు మంచి గుడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అందుకని ఈ స్కీమ్ యొక్క పేరు ఇండ్ శక్తి 555 డేస్ అనే ప్రోగ్రామ్ అండి. ఇంతకీ ఈ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్ కాన్సెప్ట్ ని ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే ఆన్సర్ వచ్చి ఇండియన్ బ్యాంక్ అండి. సో ఇండియన్ బ్యాంక్ హ్యాస్ స్టార్టెడ్ ద కాన్సెప్ట్ ఓన్లీ. సో బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు తిరంగా డిపాజిట్ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ ఉందా, ప్లస్ పిఎల్యుఎస్. ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు? బ్యాంక్ ఆఫ్ బరోడా స్టార్ట్ చేశారు. సరే, దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఉత్సవ్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. ఉత్సవ్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అనమాట. అలాగే స్టార్ సూపర్ 777, స్టార్ సూపర్ 777 అనే స్కీమ్ ఉంది. 777 అనే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ని బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. 777 డేస్ కనుక డిపాజిట్ చేస్తే 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామన్నది. ఈ తిరంగా డిపాజిట్ కి అయితే 7.50% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అలాగే కేబిఎల్ సెంచురీ డిపాజిట్ ఉంది, ఇందాకే చెప్పాను. కేబిఎల్ సెంచురీ డిపాజిట్ స్కీమ్ ని ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేస్తే దట్స్ కేబిఎల్ బ్యాంక్, అంటే కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ 555 డేస్ అండి. 555 డేస్ కనుక డిపాజిట్ చేస్తే ద పీపుల్ విల్ గెట్ ద 7.20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మంచిదే. తర్వాత ఇంకొకటి ఉత్సవ్ గురించి చెప్పాను. తర్వాత షాగూన్ 501 అని, షాగూన్ 501 లేదా షాగూన్ 366 డేస్ అని, ఈ రెండు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే డ్యూరేషన్స్. ఇది 501 డేస్ డిపాజిట్ చేసిన 366 డేస్ డిపాజిట్ చేస్తే ద పీపుల్ హ్యాస్ గెటింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ బి 8.40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ టైప్ ఆఫ్ డెసిషన్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందండి. సో ఓకే, అర్థమైంది కదా. సో ఇవి ఇక్కడైతే షాగూన్ 501 స్కీమ్ కి అయితే 8.40% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. షాగూన్ 366 కి అయితే 7.80% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావడానికి స్కోప్ ఉంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్సే కదా. ఇప్పుడు అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద క్వశ్చన్స్ అండి. సో ఇండి శక్తి 555 డేస్ అనే ప్రోగ్రామ్ ఏ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు? ఆన్సర్ యూ హ్యావ్ టు సే ఇండియన్ బ్యాంక్. So that is a star super 777 fixed deposit scheme started by Bank of India. Tiranga plus deposit and Tiranga deposits Bank of Baroda. And Utsav special deposit scheme, that is the State Bank of India. KBL century deposit scheme ni Karnataka Bank వాళ్ళు స్టార్ట్ చేశారు. షాగూన్ 501 and షాగూన్ 366 the fixed deposit scheme started by the Unity Small Finance Bank has given these type of services. Okay, సరే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. రీసెంట్ గా చాలా బ్యాంక్స్ ఇదే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. సో ఇందాక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ని ఇష్యూ చేసిన బ్యాంక్, 10,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఇష్యూ చేసింది ఎస్బీఐనేగా. ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూ చేసింది కూడా ఎస్బీఐనేగా. ఓకే, సరే, ఇది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. విచ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ MOU విత్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ టు ఎక్స్టెండ్ ద సర్వీసెస్ టు డిఫెన్స్ పెన్షనర్స్? రీసెంట్ గా ఒక బ్యాంక్ మన దేశంలో వన్ ఆఫ్ ద బ్యాంక్ మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తో ఒక MOU చేసుకున్నారు. ఏంటది అంటే మన డిఫెన్స్ పర్సన్స్ ఉన్నారు చూసారా, దే వాంట్ టు గివ్ ద సర్వీసెస్ టు ఎక్స్టెండ్ ద సర్వీసెస్ టు డిఫెన్స్ పెన్షనర్స్ అండి. దేశంలో ఉన్న ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది గవర్నమెంట్ వాళ్ళు డిపాజిట్ చేస్తారు. అది ఏ బ్యాంకు ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. దానికోసం మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్లస్ ఆ బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కొలాబరేట్ చేయడం జరిగింది. ఫైనల్లీ దే వాంట్ టు గివ్ ద సర్వీసెస్ టు డిఫెన్స్ పెన్షనర్స్ అండ్ ఎస్పెషల్లీ దే ఆర్ గివింగ్ ద పెన్షన్ సర్వీసెస్. సో పెన్షన్ సర్వీసెస్ ఇవ్వాలి కదా డిఫెన్స్ వాళ్ళకి. సో ఆ పెన్షన్ అనేది ఈ బ్యాంక్ యొక్క 557 బ్రాంచెస్ నుంచి తీసుకోవచ్చు. ఈ బ్యాంక్కి దేశంలో 557 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 557 బ్రాంచెస్ నుంచి ఆ డిఫెన్స్ పర్సనల్ కి ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయినా కానీ ఆ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ పెన్షన్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా. ఏది ఇంతకీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ బంధన్ బ్యాంక్ అండి. సో బంధన్ బ్యాంక్ ఇది యాక్చువల్గా కలకత్తా బేస్డ్ బ్యాంక్ ఇది. So this is giving this announcement. So Bandhan Bank is having the head office is Calcutta, and this bank tagline is "Aapke bhala, sabke bhalai." Aapke bhala, sabke bhalai is a tagline for this bank only. What's the name of the bank? Bandhan Bank is answer for this question. Sorry. So next question should be see. Next one. Then
24th question you can see. So which of the following bank has signed an MOU to provide the banking facilities to the Leh employees? So ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ లెహ్ అంటే దిస్ ఇస్ ఇన్ బిలాంగ్స్ టు లడక్ అండి. లడక్ లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారే, సో యూ మీన్ యూనియన్ టెరిటరీ బేస్డ్ ఎంప్లాయీస్ ఆర్ దే హూ ఆర్ ద పర్మనెంట్ ఎంప్లాయీస్. సో దిస్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ దట్ particular union territory. The main purpose is to give the banking services, to provide the banking facilities to those permanent employees of the Ladakh, permanent employees of the Leh. Which of the bank has did this one? That is a Jammu and Kashmir bank. So Jammu Kashmir bank Srinagar లోనే ఉందిగా. సో ఈ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా లడక్ లో ఉన్న లెహ్ అనే ప్లేస్ లో ఉన్న ఎంప్లాయీస్, లెహ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఇవ్వడం కోసం, అంటే ఏంటి, వాళ్ళ డిపాజిట్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికి లోన్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి క్రెడిట్ కార్డులు ఇవ్వడం కానీ, డెబిట్ కార్డ్స్ ఇవ్వడం కానీ, సో ఈ సర్వీసెస్ మొత్తం కూడా అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి, ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ అనమాట, వాళ్ళందరికీ సర్వీసెస్ ఇవ్వడం కోసం జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వాళ్ళు లడక్ గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం కూడా జరిగింది. దిస్ ఇస్ అ పాయింట్ అండి. అండ్ దిస్ అగ్రిమెంట్ హ్యాస్ డన్ బై ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిస్ లే, దట్ ఈస్ లడక్ ఆర్కే మథూర్, మథూర్ గారు ప్రజెంట్ చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ లో. సో వాళ్ళతోనే కలిసి అగ్రిమెంట్ చేశారండి. దట్స్ అ మెయిన్ పాయింట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హస్ ఇంపోజ్డ్ ద మానిటరీ పెనాల్టీ ఆఫ్ 2.66 crores on which of the following bank? రీసెంట్లీ ఆర్బీఐ ఏ బ్యాంక్ మీద 2,66,00,000 రూపాయల పెనాల్టీ ఇంపోజ్ చేసింది. ఎందుకండి అంటే ఆ బ్యాంక్ ఆర్బీఐ రూల్స్ ని వైలేట్ చేసింది కాబట్టి. బేసిక్గా ఈ బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అండ్ కువైట్ అండి. ఇది యాక్చువల్గా ఇది ఒక బహ్రెయిన్ బేస్డ్ బ్యాంక్, ఇది ఒక ఫారెన్ బ్యాంక్. ఇది ఈ దేశానికి, ఈ బ్రాంచ్కి, ఈ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ కువైట్కి మన దేశంలో ఉన్న బ్రాంచ్లే 4. సో అలాంటిది ఆర్బీఐ రూల్ని వైలేట్ చేసినందుకు ఈ బ్యాంక్ మీద 2.66 crores ఆఫ్ పెనాల్టీని ఆర్బీఐ ఇంపోజ్ చేయడం జరిగిందండి. సో రిమైనింగ్ కొన్ని బ్యాంక్స్ మన కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ కువైట్, దట్ ఈస్ ద ఇండియాస్ ఆపరేషన్. ఇండియాలో వీటికి ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది ఫారెన్ బ్యాంకేగా. సో బేసికల్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఫారెన్ బ్యాంక్ మీన్స్ హ్యావ్ ద బ్రాంచెస్ ఇన్ ఫారెన్ కంట్రీ, హ్యావ్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ ఫారెన్ కంట్రీ, బ్రాంచెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్. సరే, దెన్ 26th క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ విల్ ఆర్గనైజ్ ద మెగా ప్రాపర్టీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్పో at TMA Pi International Convention Center in Mangalore on December 23. సో డిసెంబర్ 23 తారీఖున ఈ ఆటోమొబైల్ ఎక్స్పో జరిగిందండి. సో ద మెగా ప్రాపర్టీ, దట్ ఈస్ ఏ బ్యాంక్, ఒక బ్యాంక్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ ని. ఇంతకీ ఆ ఈవెంట్ ఏంటి? మెగా ప్రాపర్టీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్పో అంటాం. మెగా ప్రాపర్టీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్పో. సో దీంట్లో దగ్గరగా దేశంలో ఉన్న ఒక ఫేమస్ కర్ణాటక స్టేట్ లో ఉన్న ఎక్కడ ఇది బంగళూరులోనే ఇనాగ్రేట్ చేశారు. సో ఈ బ్యాంక్ వాళ్ళు ఇనాగ్రేట్ చేసిన కాన్ఫరెన్స్ లో మెజారిటీ వెరీ ఫేమస్ బిల్డర్స్ హాస్ అటెండెడ్. అరౌండ్ దేశంలో నుంచి ఒక 30 బిల్డర్స్ అనమాట, ఫేమస్ బిల్డర్స్. వీళ్ళందరూ అదే కదా వాళ్ళ ఆర్గనైజ్. మెగా ప్రాపర్టీ అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయాలి, దే హావ్ టు షో దేర్ ప్రాపర్టీస్. సో 30 బిల్డర్స్ అటెండ్ అయ్యారు. దాంతోపాటు అగైన్ ద 70 ప్రాజెక్ట్స్ అండి, వాళ్ళకి సంబంధించిన 70 ప్రాజెక్ట్స్ ప్లస్ 3,500 ఫ్లాట్స్ అనమాట వీళ్ళందరివి. 3,500 ఫ్లాట్స్, మోర్ దెన్ 30 బిల్డర్స్ ఆల్ ఓవర్ ద. So this event more than from India all over, more than very famous 30 builders, more than 30 builders. So they are having the 30 projects, their construction of 3,500 flats. సో వీటన్నిటిని కూడా ఒక ఎగ్జిబిట్ లాగా చూపించడం జరిగింది. దీన్ని ఏమని పిలుస్తారండి? దిస్ ఇస్ మెగా ప్రాపర్టీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్పో అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అనమాట. దే ఆర్ షోయింగ్ దెమ్. సో వాళ్ళ పొటెన్షియాలిటీని చూపిస్తున్నారు వాళ్ళు. మేము వీఆర్ దిస్ మచ్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ బిల్డర్స్, ఇన్ని ప్రాజెక్టులు మేము కన్స్ట్రక్షన్ చేసాం, ఇలాగే ఇన్ని ఫ్లాట్స్ మా కంట్రోల్లో ఉన్నాయి, ఇన్ని ఫ్లాట్స్ని ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది అని ఒక అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ ని పాస్ చేయడం జరుగుతుంది. దీన్నే మెగా ప్రాపర్టీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్పో అంటాం. ఆటోమొబైల్స్ అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ టైప్ ఆఫ్ ఆటోమొబైల్ కంపెనీస్ ఈజ్ ఆల్సో పార్టిసిపేటెడ్. ఇప్పుడు దేశంలో చాలా టాప్ మోస్ట్ ఆటోమొబైల్ బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా మేము చేసిన ఆటోమొబైల్స్ యొక్క ఎలాంటి టాప్ మోస్ట్ కొత్త మోడల్స్ ని రిలీజ్ చేశారు, వాటిని ఎగ్జిబిట్ చేస్తారు. అలాగే బిల్డర్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం. ఆటోమొబైల్ కంపెనీస్ అయితే వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన కొత్త బైక్లు అవ్వచ్చు, కొత్త కార్స్ కానీ, వాటి గురించి డేటాని పబ్లిష్ చేయడం. ఇదంతా కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ జరిగిందండి అంటే TMA Pi ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది? మంగళూరులో ఉందండి. సో ఇంతకి ఆన్సర్ ఏది? ద ఆన్సర్ ఈజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ LIC మ్యూచువల్ ఫండ్స్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, LIC మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇద్దరు కొలాబరేట్ అయ్యారు. కాన్సెప్ట్ ఏంటండి అంటే ఈ LIC మ్యూచువల్ ఫండ్స్, LIC యొక్క మ్యూచువల్ ఫండ్స్ ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అమ్మడం జరుగుతుంది. అంటే ద పీపుల్ హూ వాంట్ టు బై ద LIC మ్యూచువల్ ఫండ్ దే కెన్ పర్చేసింగ్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దట్స్ వన్ పాయింట్. రీసెంట్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్టెడ్ ద వ్యోమ్ యాప్ ని యొక్క వ్యోమ్ అనే ఒక అప్లికేషన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయ్యి 104 years అవుతుందనే ఉద్దేశంతో వ్యోమ్ అని ఆల్ ఇన్ వన్ సర్వీస్ యాప్ అనమాట. ఇక్కడ నుంచి అన్ని సర్వీసెస్ ని ఇక్కడ నుంచి చేయొచ్చు అనే కాన్సెప్ట్. అలాగే రీసెంట్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు టాటా పవర్ కార్పొరేషన్ తో ఒక అగ్రిమెంట్ చేశారు. టాటా పవర్స్ రెన్యూబుల్ ఎనర్జీస్ అనమాట. టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీతో
ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఏంటా కాన్సెప్ట్ అండి అంటే దే వాంట్ టు బిల్డ్ ఏ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ అండి. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కోసం రీసెంట్ గా, ఓకేనా, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ కి రీసెంట్ గా మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారు? సో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీస్ తో కలిసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దిస్ ఇస్ అ పాయింట్, రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ అగ్రిమెంట్. ఇప్పుడు అర్థమైంది కదా. సో రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు మెగా ప్రాపర్టీ అండ్ ఆటోమొబైల్ ఎక్స్ప్లో ని కండక్ట్ చేశారు? ఆన్సర్ ఈజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ కొలాబరేటెడ్ విత్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ టు ఆఫర్ ద mutual fund services to the bank? Again the answer is Union Bank. Which of the bank recently started the Vyom application? That's a Union Bank. Which bank recently made a partnership agreement with Tata Power Renewable Energy to install the rooftop solar projects in India, to give the financial support to construction of rooftop solar projects in India? The answer is Union Bank of India only. Okay, now next question is, next point should be that is Bangladesh IT enabled services has set a target to reach the USD 5 billions by which year? బంగ్లాదేశ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటాం. అంటే జనరల్ గా ఇది బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించిన ఐటీ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఆఫ్ బంగ్లాదేశ్. బికాస్ ప్రతి దేశానికి ఐటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అదే. బంగ్లాదేశ్ యొక్క ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అనేది ఆల్రెడీ వాళ్ళ ఈ ప్రజెంట్ అయితే వాళ్ళు దేశంలో ప్రొడ్యూస్ చేసిన ఐటీ సెక్టార్ కానీ, వాళ్ళ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, అంటే వాళ్ళ దేశం యొక్క ఐటీ సర్వీసెస్ ఆల్రెడీ వాళ్ళు అక్కడ వాళ్ళు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ని, వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ ఐటీ సెక్టార్లో ఉన్న టెక్నాలజీస్ ని వాళ్ళు వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు ప్రజెంట్ అయితే బంగ్లాదేశ్ కంట్రీకి జనరేట్ అవుతున్న ఇన్కమ్ ఎంత అండి అంటే అరౌండ్ దట్ వాల్యూ షుడ్ బి 1.4 బిలియన్ డాలర్స్ అండి. 1.4 బిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. ఎలా? సో దే ఆర్ డూయింగ్ ద సమ్ ఐటీ ప్రాజెక్ట్స్. They are having some own technologies are there in the information technology. So they are exporting these technologies to other countries. So due to the returns, they are getting $1.4 billion currently. But now the Bangladesh want to achieve the $5 billion. Bangladesh want to achieve the $5 billion by which year? By the end of 2025, Bangladesh Information Technology, Bangladesh IT enabled services will get a $5 billion by the end of 2025. అర్థమైందా పాయింట్ అనేది? వీళ్ళ దేశంలో ప్రొడ్యూస్ అయిన ఐటీ ప్రాజెక్టులు కానీ, వీళ్ళు చేసిన వీళ్ళ యొక్క టెక్నాలజీ కానీ, వీళ్ళ ఐటీ సర్వీసెస్ అనేది వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల $5 బిలియన్ ఆఫ్ మనీని వాళ్ళు గెయిన్ చేయాలి. ఆ టార్గెట్ 2025కి ఫుల్ఫిల్ చేస్తామని బంగ్లాదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంటి? ఢాకా. కరెన్సీ టాకా ఇస్ అ కరెన్సీ ఫర్ దిస్ కంట్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ will be the target recipient of remittances at the record high of over 100 billion in 2022? సి క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. రీసెంట్ గా ఏ దేశం ఫారెన్ కంట్రీస్ నుంచి ఎక్కువగా అమౌంట్ ఆఫ్ మనీని రిసీవ్ చేసుకుంటుంది? రిమిటెన్సెస్ అంటాం. సో లార్జెస్ట్ రిసిప్టెంట్ ఆఫ్ రిమిటెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కంట్రీస్ నుంచి ఇండియాకి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది? ఎలా వస్తుంది అది? దిట్ విల్ బి ఫ్రమ్ ద మైగ్రేషన్. మైగ్రేషన్ అంటే సమ్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ హ్యాస్ in foreign country, those are considered as migrants. Some of the Indian peoples are staying in the foreign country, those are called migrants only. These migrants are sending the funds to their parents in India. They are sending the money to India for their parents or maybe their relatives, something etc. Maybe ఒక పర్సన్ ఒక ఇండియా నుంచి ఒకళ్ళు ఫారెన్ కంట్రీకి వెళ్ళాడు, అది జాబ్ పర్పస్ కోసం వెళ్ళారు. కొంతమంది వేరే కంట్రీస్కి లేబర్ వర్క్ కోసం కూడా వెళ్తూ ఉంటారు. మన సౌదీ కంట్రీస్ కానీ గల్ఫ్ కంట్రీస్ కొంతమంది వెళ్తారు, కొంతమంది వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కన్ఫామ్గా వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు కన్ఫామ్గా వాళ్ళ కోసం అమౌంట్ పంపిస్తారు కదా. అలా మన దేశానికి వేరే కంట్రీస్లో మన ఇమిగ్రెంట్స్ మన దేశానికి పంపించిన డబ్బు $100 బిలియన్ దాటింది. ఎక్కువ అనమాట. ఇది $100 బిలియన్ క్రాస్ అయింది. సో ఇంతకీ ఆ పాయింట్ అదే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ విల్ బి ద లార్జెస్ట్ రిసిప్ట్ ఆన్ ద రిమిటెన్సెస్ అట్ ద రికార్డ్ హై లెవెల్ ఆఫ్ $100 బిలియన్ ఇన్ 2022? సో 2022 సంవత్సరంలో మన దేశానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది వేరే కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ వైఫ్కి కానీ, వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళు చాలా అమౌంట్ ఆఫ్ మనీని పంపిస్తూ ఉన్నారు. ఆ పంపించే డబ్బు అనేది $100 మిలియన్ దాటింది, అందరూ కలిపి పంపించింది. ఓవరాల్ గా 2020లో ఎంతమంది మైగ్రెంట్స్ ఇండియా నుంచి ఫారెన్ కంట్రీకి వెళ్ళారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కి పంపించిన డబ్బు $100 బిలియన్ క్రాస్ అయ్యింది. ఇంతకీ ఏ కంట్రీ అది? ద ఆన్సర్ ఈస్ ఇండియా. సో దట్స్ అ పాయింట్ అండి. ఇండియాలోనే ఎక్కువ రెమిటెన్సెస్ వచ్చాయి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే. దట్స్ వై. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ విల్ బి ద లార్జెస్ట్ రిసిప్ట్ ఆన్ ద రెమిటెన్సెస్ ఎట్ ద రికార్డ్ హై ఆఫ్ ఓవర్ $100 బిలియన్స్ ఇన్ 2022? ద ఆన్సర్ ఈస్ ఇండియా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ next point. So according to News India, so which of the following countries have signed a free trade agreement అండి? సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనం వేరే కంట్రీ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినా, వాళ్ళు మన దేశానికి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసినా, నో నీడ్ టు పే ద టారిఫ్స్ అంటే ట్యాక్సెస్, లేదా తక్కువ ట్యాక్స్ కట్టుకోవాలి అని కొన్ని అగ్రిమెంట్లు చేసుకుంటూ ఉంటాం.
రీసెంట్ గా ఇండియాను ఏ కంట్రీ వాళ్ళు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేశారు? దట్ ఈస్ ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియా. ఇంతకు ముందు ఇండియా బ్రిటన్ కంట్రీ వాళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఇండియా ఇండోనేషియా కూడా ఇలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే చేశాం. అంటే కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో మన గూడ్స్ ని మనం ఫారెన్ కంట్రీకి ఆస్ట్రేలియాకి పంపించిన వాళ్ళు వాళ్ళ గూడ్స్ ని మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసినా గానీ ఈ రెండు దేశాలు ఒప్పందాలు చేసుకుని ఉన్నాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ని ఇద్దరు కలెక్ట్ చేసుకోరు. దానివల్ల ఇక్కడ మార్కెట్లో ప్రైసెస్ కొంచెం తక్కువకు వాళ్ళు అమ్మొచ్చు, మనం వాళ్ళ దేశంలో ప్రైసెస్ ని తక్కువగా అమ్మొచ్చు. అలాగే చాలా మంది మన ఇండియన్ ప్రొడక్ట్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన ఇండియాలో కూడా అమ్మొచ్చు. సో దీనివల్ల ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి వాళ్ళకి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది కదా, ప్రైసెస్ ని ఎక్కువగా ఓవర్కమ్ అవ్వకుండా. అన్నెసెసరీగా ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ ప్రైసెస్ పెరగ రీజన్ ఏంటి? మన వేరే కంట్రీ గూడ్స్ ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు విపరీతంగా ట్యాక్స్లు వేస్తారు. దానివల్ల ఆ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత అయితే ఉందో దాని మీద 40% పెరిగిపోతాయి. సో ఇదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తే ఇది బెటర్ కదా, ప్రైస్ అనేది మనకు తక్కువ దొరుకుతుంది ఇండియన్స్ కి. సో అందుకోసం చేస్తున్నారండి. ద ఆన్సర్ ఈస్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యాస్ డిడ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో జిఎస్టీ యొక్క కలెక్షన్ ఎంత అని అడుగుతున్నారు. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ వాట్ ఈస్ ద జిఎస్టీ కలెక్షన్? సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ద జిఎస్టీ కలెక్షన్ ఈస్ how much is the GST collection in the month of November? That is 1.45 lakhs crores. 1,45,867 కోట్ల రూపాయలండి. ఇది నవంబర్ మంత్ లో ఇండియాకి వచ్చిన జిఎస్టీ కలెక్షన్. ఇదే మనకి ఆగస్ట్ మంత్ లో జిఎస్టీ కలెక్షన్ ఎంత వచ్చింది? నాట్ ఆగస్ట్ అండి, అక్టోబర్ మంత్ లో జిఎస్టీ కలెక్షన్ వచ్చి 1.51 lakhs crores కదా, మనకు తెలిసింది. అలాగే సెప్టెంబర్ మంత్ లో వచ్చిన జిఎస్టీ కలెక్షన్ ఎంత? సెప్టెంబర్ మంత్ లో 1.47 lakhs crores అమౌంట్ ఆఫ్ జిఎస్టీ నుంచి కలెక్ట్ అయింది. ఇప్పుడు వరకు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ నామినేట్ అయింది ఎప్పుడు? 2022 ఏప్రిల్లో 1.68 lakhs crores జిఎస్టీ కలెక్షన్ అనేది రికార్డ్ అయింది. దట్ మీన్స్ వి నో. సో దాని తర్వాత ఎక్కువ జిఎస్టీ కలెక్షన్ రికార్డ్ అయింది అక్టోబర్ మంత్ లోనే. సో ఇవన్నీ కూడా లాస్ట్ 3 months లో జిఎస్టీ వాల్యూస్ అండి, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్ మంత్ జిఎస్టీ కలెక్షన్స్. సో మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్, మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ ఎగ్జామినేషన్స్కి వచ్చేటప్పటికి డిసెంబర్ మంత్ జిఎస్టీ రిపోర్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ రోజు డిసెంబర్ 31st లో ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు స్టిల్ వెయిట్. సరే చూద్దాం నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి. సో అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఎన్ఎస్ఓ రిపోర్ట్, వాట్ ఈస్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫర్ ద జూలై సెప్టెంబర్ 2022-23. సో రీసెంట్ గా ఎన్ఎస్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన జిఎస్టీ, మన ఇండియా జీడిపి గ్రోత్ రేట్ జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ఎంత రికార్డ్ అయిందని అడుగుతున్నారు. దిస్ ఇస్ యాజ్ పర్ ద ఎన్ఎస్ఓ రిపోర్ట్ అండి. ఎన్ఎస్ఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియా జీడిపి గ్రోత్ అనేది అరౌండ్ ద వాల్యూ షుడ్ బి 6.3% అండి. ఇది ఎన్ఎస్ఓ ప్రకారం. సో అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం అప్డేటెడ్ జిఎస్టీ వాల్యూ ఎంత? ఆర్బీఐ హ్యాస్ సెడ్ ఇండియా గ్రోత్ రేట్ షుడ్ బి 6.8% అని చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కొత్తగా, ఇంతకు ముందు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 6.5 అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇండియాకు గ్రోత్ రేట్ 6.9% కి పెరిగిందండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళ ప్రకారం ఇండియాకు గ్రోత్ రేట్ 7%. ఐఎంఎఫ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాకు గ్రోత్ రేట్ ఎంత? 6.8% ఉంది. అలాగే ద నోమురా అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, నోమురా, ఇవన్నీ కూడా మళ్ళీ మారొచ్చండి ఎప్పుడైనా కానీ. సో నోమురా ప్రకారం ఇండియాకు గ్రోత్ రేట్ వచ్చి 5.7% ఉంది. యుఎన్సిటిఐడి అనే ఆర్గనైజేషన్ ఉందా, యుఎన్సిటిఐడి, వీళ్ళంతా చెప్పారు ఇండియాకు గ్రోత్ రేట్ ని. సో దే సెడ్ ద వాల్యూ ఆఫ్ ఇండియా విల్ బి 5.7% గా చెప్తున్నారు. మూడీ అనే ఆర్గనైజేషన్ ఇండియాకు గ్రోత్ రేట్ ని 7% గా క్యాలిక్యులేట్ చేసింది. సో ఇవన్నీ వాల్యూసే, బట్ మరి డిసెంబర్ మంత్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మళ్ళీ నెక్స్ట్ మంత్ కి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కొంచెం మారొచ్చు, కానీ ఇవి మారవులేండి. ఆర్బీఐ ఇచ్చిన రిపోర్టు, వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్, కానీ ఎన్ఎస్ఓ వీళ్ళందరూ కూడా ఇచ్చింది నవంబర్ మంత్ లోనేగా, డిసెంబర్ లో వచ్చే ఈ వాల్యూస్ కూడా ఇవన్నీ డిసెంబర్ మంత్ లో వచ్చిన రికార్డ్సే కదా. సో ఏడీబీ, ఐఎంఎఫ్ ఇవి ఓకే, బట్ రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా చేంజ్ అవడానికి స్కోప్ ఉంటుందేమో ఒకసారి మళ్ళీ చెక్ చేయొచ్చు. ఎగ్జామినేషన్స్ ముందు మళ్ళీ చెక్ చేసుకోవాలి. సో మన మానిటరీ పాలసీ రేట్స్ ఒకటి, మన జీడిపి వాల్యూస్ అనేది ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలండి. సరే, సో యాజ్ ఆల్ లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ enlightening the investments of over dash are routed through the network planning group constituted under the Pradhan Mantri Gati Shakti initiative. Again the point చూడండి, all logistics and connectivity infrastructure projects అన్నాం. ఓకే, మన ఎక్స్పోర్ట్ చేసే ప్రాజెక్ట్స్, ప్యాకింగ్, ఇవన్నీ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్స్ అంటారు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కూడా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైల్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రోడ్ వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వాటర్ వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఎయిర్వేస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో కాబట్టి ఫర్ ఆల్ లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, సో ఎంటైటిలింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఓవర్ డాష్ ఆర్ రూటెడ్ త్రూ ద network planning group constituted under the Pradhan Mantri Gati Shakti initiative. So Pradhan Mantri Gati Shakti initiative ni 2021 lo start chesaru. The main concept of Pradhan Mantri Gati Shakti, what is the main purpose of Pradhan Mantri Gati Shakti? So this is considered as this is a master plan. It is a national master plan aimed at the
డెవలపింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇంటిగ్రేటెడ్, దిస్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. They want to make the integrated infrastructure. See, this is a national master plan. It's a master plan of the Narendra Modi has made one program in India. They want to build the integrated infrastructure in India. దేశంలో ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచాలి. దీనివల్ల లాజిస్టిక్ సెక్టార్స్ యొక్క అన్నెసెసరీగా మన గవర్నమెంట్ చేసే ఖర్చు తగ్గుతుంది. బేసిక్ గా ఈ ప్రధానమంత్రి గతి శక్తి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వీ విల్ గెట్ ద ఏంటి ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే అర్థమవుతుంది. ఇప్పుడు బేసిక్ గా మన ఊర్లో ఒక రోడ్ వేసారు అనుకుందాం. ఒక రోడ్ కన్స్ట్రక్షన్ జరిగింది. ఓకేనా? ఈ రోడ్ కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత రోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అయిపోయింది. తర్వాత వేరే వాళ్ళు ఎవరో వచ్చి రోడ్డు పగలగొడుతున్నారు. రోడ్ బ్రేక్ చేశారు. ఏం చేశారండి అంటే రోడ్ పగలగొట్టి మధ్యలో వాటర్ పైప్ లైన్ వేసేసారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసిన రోడ్డు పగిలిపోయింది. ఫైనల్ గా వాళ్ళు పైప్ లైన్ వేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించి మళ్ళీ ఏంటి, ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 3 నెలల పాటు మనం దాని మీద అలాగే ట్రావెల్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మళ్ళీ ఏం చేశారండి అంటే, అరే రోడ్డు మొత్తం పగిలిపోయింది కదా అని చెప్పి మళ్ళీ రోడ్ వేశారు. ఓకేనా? ఈసారి ఇంకొక 1 మంత్ తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మేబీ దట్ ఈస్ అ టెలికామ్ డిపార్ట్మెంట్స్, లేకపోతే సంథింగ్ ఇంకొక వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ రోడ్డు పగలగొట్టి అండర్ గ్రౌండ్ లో నుంచి వీళ్ళు ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్స్ ఇచ్చి ఇంటర్నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ లైన్స్ ఇవన్నీ వేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు వేసేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 నెలల తర్వాత మళ్ళీ అదే ప్లేస్ కి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వచ్చి మళ్ళీ రోడ్ వేశారు. తర్వాత ఇంకొక కంపెనీ వాళ్ళు వచ్చారు, ఇక్కడ ఇంకొక కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్పి మళ్ళీ రోడ్డు పగలగొట్టారు, మళ్ళీ వేశారు. ఇప్పుడు ఒక క్లారిటీ అనేది ఉండదా ఎవరికైనా కానీ? ఒక వర్క్ చేసేటప్పుడు అక్కడ ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని ఒక స్టెప్స్ ఏమి ఉండవా? సో బ్లైండ్ గా రోడ్ వేయడం, అది పగలగొట్టడం, పైప్ లైన్ వేయడం, మళ్ళీ రోడ్డు వేయడం, మళ్ళీ పగలగొట్టడం, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయడం. ఇలా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన అమౌంట్ ఆఫ్ మనీ ఎంత వేస్ట్ అవుతుంది? బేసికలీ వి నో దట్ వన్. అందరికీ తెలిసిందే కదా. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీ కాంట్రాక్టర్ తీసుకుంటారు. వాళ్ళకి ఏం పోయింది? హ్యాపీలీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివింగ్ ద కాంట్రాక్ట్ టు దెమ్, దే ఆర్ ఎంజాయింగ్ దేర్ మనీ, అగైన్ దే విల్ కమ్, దే విల్ మేక్ ద రోడ్. మళ్ళీ ప్రతిసారి కన్స్ట్రక్ట్ చేసిన ప్రతిసారి గవర్నమెంట్ నుంచి మనీ వెళ్తూనే ఉంటాయి కదా. సో అంటే చేసే పని అప్పుడు దాన్ని మన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, దే ఆర్ నాట్ హ్యావింగ్ ద ప్రాపర్ మెయింటెనెన్స్, దే ఆర్ నాట్ టేకింగ్ ద సపోర్ట్, దే ఆర్ నాట్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రిమైనింగ్ డిపార్ట్మెంట్. వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏ సపోర్ట్ తీసుకోరా? వేరే డిపార్ట్మెంట్ అడగరా ఏం పని చేస్తున్నారు అనేది? ఒక సిస్టమ్ ఉండదా? ఒక స్ట్రక్చర్ ఉండదా? చేసే పని ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని క్లారిటీ ఉండదా? దీనివల్ల ఎంత అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ వేస్ట్ చేస్తారండి? దట్స్ వే ద ప్రాజెక్ట్ హ్యాస్ కేమ్. ప్రధానమంత్రి గతి శక్తి ప్రాజెక్ట్ మెయిన్ ఇనిషియేటివ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So all that 16, what are the major 16 departments are there in India? Major 16 ministries are there in India. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కానీ, రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ కానీ, ఎయిర్వే సివిల్ ఏవియేషన్ మినిస్టర్స్ అవ్వచ్చు, తర్వాత టెలికాం మినిస్టర్స్ కానీ, టెక్నాలజీ మినిస్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో ప్రధానమంత్రి గతి పోర్టల్లో అప్డేట్ చేయాలి ఆ ఏరియాలో. నెక్స్ట్ మినిస్ట్రీ ఎవరైతే అక్కడ ఇంకో పని చేయడానికి వెళ్తున్నప్పుడు ముందు ఇక్కడ ఇచ్చిన రికార్డ్ని చెక్ చేసి ఓకే వీళ్ళు చేసిన తర్వాత నేనేం చేయాలని చెప్పి ఆలోచించుకోవాలి. సో అంతేగాని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లేకుండా ఎలా పడితే అలా గవర్నమెంట్ యొక్క ఫండ్ని వేస్ట్ చేస్తామంటే కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో అక్కడ అందరు మినిస్టర్లు కలవాలి, ఎవరెవరు ఏ పనులు చేశారో డిస్కషన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏం చేయాలో చేయాలి. అదంతా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి ప్రధానమంత్రి గతి శక్తికి ఇది ఒక మాస్టర్ ప్లాన్ కదా, నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ వాళ్ళు ప్రకారం ఇచ్చిన ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అనౌన్స్ చేశారండి అంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ విల్ బి 500 crores అండి. మొత్తం 500 crores ని ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అండి. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which of the following company has collaborated with Amazon Web Services to launch the Cloud Acceleration Platform? So answer ఏది? సో రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో కొలాబరేట్ అయ్యారు, క్లౌడ్ యాక్సిలరేషన్ ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేశారు? ఆన్సర్ వచ్చి ఎసెంచర్ కంపెనీ అవుతుంది. సో ఇది ఒక ఫారెన్ బేస్డ్ ఐటీ కంపెనీ. వీళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో ఒక క్లౌడ్ యాక్సిలరేషన్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు. క్లౌడ్ మీన్స్ వీ హ్యావ్ ద సమ్ ఐడియా. క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ మీన్స్ వీ హ్యావ్ ద సమ్ బేసిక్ మన గవర్నమెంట్ యొక్క డేటా అండి. సో డేటా గవర్నమెంట్ది కాదు, సో మన పబ్లిక్ యొక్క డేటా సంథింగ్ ఒక ప్లేస్ లో ఒక డేటా కనుక ఉంటే ఈ డేటాని ఒక క్లౌడ్ లో ఉన్నప్పుడు ఈ డేటాని మీరు ఎక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రమ్ ద కంట్రీ. ఎగ్జాంపుల్ మన గూగుల్ డ్రైవ్ లో మన డేటా ఉంటే ఆ డేటాని మీరు ఎక్కడున్న ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆ డేటాని మనం యాక్సెస్ చేయొచ్చు. దీన్ని మనం క్లౌడ్స్ అంటాం. సో ఇలా ఈ క్లౌడ్ యాక్సిలరేషన్ ప్లాట్ఫామ్ ని రీసెంట్ గా ఎసెంచర్ కంపెనీ వాళ్ళు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. దట్స్ వై దే ఆర్ టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇప్పుడు అమెజాన్ సైట్ ఉంది, అమెజాన్ సైట్ ని ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చుగా. ఫ్లిప్కార్ట్ ని కూడా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చుగా. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయండి, కొన్ని డేటా అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ లో ఎక్కడి నుంచైనా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో వాటిని మనం క్లౌడ్ సర్వీసెస్ అంటాం. అలాంటిది రీసెంట్ గా ఎసెంచర్ వాళ్ళు కూడా ఒక క్లౌడ్ సర్వీసెస్ ని లాంచ్ చేయబోతున్నారు. సరే, దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ రెగ్యులేటర్ హ్యాస్ ఆఫర్ ద షార్ట్ టర్మ్ రీసెర్చ్ స్కాలర్షిప్ ఆన్ కీ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ద
performance of the source ideas and insight of the private sector experts and academics. So which regulator has offered short-term research scholarship on key aspects of the performance of the source ideas and insight of the private sector experts and academics? So which of the answer for this question అండి? ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు చేశారు రీసెంట్ గా? సో ద ఆన్సర్ ఈజ్ ఐబీబీఏ. సో ఐబీబీఏ అంటే దట్ ఈస్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి అంటే దిస్ ఈస్ విచ్ రెగ్యులేటర్ హ్యాస్ ఆఫర్ ద షార్ట్ టర్మ్ రీసెర్చ్ ఫండ్. ఈ ఐబీబీఐ వాళ్ళు రీసెంట్ గా ఒక స్కాలర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ రీసెర్చ్ స్కాలర్షిప్ ఆన్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్, మరి దేని మీద రీసెర్చ్ చేసినందుకు దే ఆర్ డూయింగ్ ద సమ్ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సోర్స్ ఐడియాస్ అండ్ ఇన్సైట్ ఆఫ్ ద ప్రైవేట్ ఎక్స్పర్ట్స్ అండ్ అకాడమిక్స్ అన్నారు. ఇంతకీ కాన్సెప్ట్ దేని గురించో తెలుసా? సో మన దేశంలో ఉన్న ఎస్పెషల్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ బ్యాంక్రప్సీ కోడ్ హ్యాస్ ఇండియా ఈస్ ఇంట్రొడ్యూస్డ్ హియర్. దిస్ ఈస్ ఎస్పెషల్లీ టు డూ ద రీసెర్చ్ అండ్ దే వాంట్ టు డూ ద రీసెర్చ్ ఆన్ ద సమ్ టైప్ ఆఫ్ బ్యాంక్రప్సీ రిలేటెడ్ ఇష్యూస్ అండి. దేశంలో చాలా మంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ సో వాటికి సంబంధించి ద పీపుల్ హ్యాస్ నాట్ పేయింగ్ ద మనీ. సో ఈ లోన్ కనుక పే చేయకపోతే అది చాలా ఎన్పిఎస్ గా మారుతూ ఉంటుంది. మరి ఎన్పిఎస్ గా మారిన తర్వాత లోన్ రికవర్ ప్రాసెస్ చేయడం కోసం ఉన్న వన్ ఆఫ్ ద బోర్డ్ పేరే ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు రీసెంట్ గా ఒక షార్ట్ టర్మ్ రీసెర్చ్ స్కాలర్షిప్ ని స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద బ్యాంక్రప్సీ కోడ్ ఎస్పెషల్లీ టు ప్రైవేట్ సెక్టార్ అండ్ ఎక్స్పర్ట్స్ ఎకనామిక్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నాయో బ్యాంకింగ్ లో కానీ లేకపోతే ఎన్పిఎస్ లో కానీ పెరుగుతున్నాయి కదా, సో వాటి మీద రీసెర్చ్ చేసి దాని మీద వాళ్ళు రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. ఇలాంటిది ఒక 87 ఇక్కడ ఈ బ్యాంక్రప్సీ రూల్ ఎవరైతే ఉంటారో ఈ బ్యాంక్రప్సీ రూల్ మేకర్ ఎవరైతే ఉన్నారో అతను 87 రీసెర్చ్ టాపిక్స్ ని ఇచ్చారు. 87 రీసెర్చ్ టాపిక్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికి అందరికి ఈ ప్రైవేట్ సెక్టార్స్ లో కానీ ఎకనామిక్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 87 రీసెర్చ్ టాపిక్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా బ్యాంక్రప్సీ రిలేటెడ్, అంటే దివాళా తీసే ఉంటాయి చూసారా, ఎన్పిఎస్ గా మారుతూ ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎన్పీగా మారుతూ ఉంటాయి. అలాంటి కేసెస్ లో రీసెర్చ్ చేయడం కోసం ఒక 87 రీసెర్చ్ టాపిక్స్ ని ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళలో ఎవరైతే ఆ పర్సన్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, ఈ ప్రైవేట్ సెక్టార్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా అకాడమిషియన్స్ కానీ, వీళ్ళందరూ ఈ టాపిక్ మీద రీసెర్చ్ చేయాలి. సో వీళ్ళు ఇచ్చిన 87 టాపిక్స్ లో ఏదో ఒక టాపిక్ ని తీసుకొని వాళ్ళు వాటి మీద రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్ ని 6 months లోపు సబ్మిట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందండి అంటే ఎన్పిఎస్ మారడానికి కారణాలు ఏంటి, ఎన్ని రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇన్ కేస్ బ్యాంకు దివాళా తీస్తే ఎలాంటి పరిస్థితులు రావచ్చు, ఫ్యూచర్ లో దానివల్ల ఇండియన్ ఎకనామీకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అనే టాపిక్ మీద ఈ రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు అనేది ఈ రిపోర్ట్ 6 months లో సబ్మిట్ చేయాలి. సో దీనికోసం వాళ్ళు నియర్లీ ఒక్కొక్క ఈ రీసెర్చ్ పర్పస్ కోసం వాళ్ళకి 70,000 రూపీస్ ఆఫ్ స్కాలర్షిప్ ని కూడా ఆఫర్ చేస్తారు. సో ఎవరైతే మొత్తం 87 టాపిక్స్ తీసుకున్నారు కదా వీటి మీద రీసెర్చ్ చేయాలి, సో ఒక్కొక్క రీసెర్చ్ కి 70,000 రూపీస్ ఆఫ్ మనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో మెయిన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఫ్యూచర్ లో బ్యాంక్ దివాళా తీయకుండా లేదా ఎన్పిఎస్ పెరుగుతున్నా వాటి యొక్క లోన్ రికవరీ ప్రాసెస్ అవ్వచ్చు, లేకపోతే ఎస్పెషల్గా అసలు ఎన్పి అవ్వకుండా కానీ బ్యాంకు దివాళా తీయకుండా ఉండాలంటే ఏ ఇన్సిడెంట్స్ వల్ల అది జరుగుతుందో వాటి మీద రీసెర్చ్ చేయడం కోసం ఇలాంటి టాపిక్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. దట్స్ అ పాయింట్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ప్లాన్స్ టు రైజ్ how many crores to repay the USD bonds to maturing in April 24 and February 2026. యాక్చువల్గా జిఎంఆర్ హైదరాబాద్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్, ఇది ఒక మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మాక్సిమం కన్స్ట్రక్షన్ జిఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గా చేశారు. సో దే వాంట్ టు రైజ్ ద హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ, దే వాంట్ టు రైజ్ యుఎస్ బాండ్స్ అండి. ఎంత అమౌంట్ ఆఫ్ మనీ రైజ్ చేయాలనుకుంటున్నారు, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే వాంట్ టు రైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యుఎస్ బాండ్స్. See that they want to raise the total amount is 12,050 crores and they want to raise around 12,050 crores amount of money. సో ఆ అమౌంట్ ఆఫ్ మనీని వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఒక బాండ్ ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు కూడా, బికాస్ దే వాంట్ టు గెట్ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్. దే రిక్వైర్ ద సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ మేకింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్పోర్ట్ సెక్టార్ ఇన్ ఇండియా. That's why they want to gain the some amount of money, so they are releasing the some bonds. So these bonds maturity will be completed. They are releasing two types of bonds. One bond maturity will complete it on the April 2024. Another bond maturity will complete it on the 2026 April month. So for that reason, today in the month of December, GMR Hyderabad International Airport Limited has a plans to raise this much amount of money. So they released the bonds in US currency. So they got a total is a 1250 crores amount of money. This 1250 crores amount of money they got in two types of bonds. So one bond will be going to expire on 2024 April month. Another bond maturity will complete it on the 2026 February month. So after completion of these maturities, then this international airport of GMR company have to return this 1250 crores amount of money with some rate of interest to the investors. So this is the point here. Okay, now next question should be, see,
In the current year 2024-25, the government has approved the PLI scheme for drones and drone components at outlay of how many crores? See, recently the government has provided the how much amount of money for the drone and drone component manufacturing under the production linked incentive scheme. For that amount is considered as a total 120 crores amount of money the government of India sanctioned. So what is a PLI? PLI means a production linked incentive scheme. So this PLI scheme was inaugurated in the year of 2020. As a part of this fund, the total government of India is focusing on the 13 sectors. The government is focusing on the 13 sectors. Out of the some of the sectors are telecom sector is also available here, and another one is considered as a telecom sectors and food processing sectors are there. Food processing sectors. The total 13 sectors. The next one is considered as a solar photovoltaic cells. Photovoltaic voltaic cells, and you can say textile sector. The next one is that is considered as electronics sectors. Electronic sector, like that the total will have how many sectors are there? 13 sectors. ఈ మొత్తం ఇలా 13 సెక్టార్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే కోవిడ్ రాకముందు ఇండియాకి చైనాకి క్లాషెస్ జరగకముందు మనం చాలా ప్రొడక్ట్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే ఇన్సిడెంట్ బాగా సీరియస్ అయిపోయిందో మన వాళ్ళు డిసైడ్ అయిపోయారు చైనా నుంచి ఎందుకు మనం ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేయాలి. సో వై కాంట్ వీ మేక్ అవర్ ఓన్ ఇండియన్ బ్రాండ్. అందుకే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఇక్కడ రాసిన కొన్ని సెక్టార్స్ ఉన్నాయి. ఈ టెలికాం కానీ, ఫోటో వోల్టాయిక్ సెల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ గుడ్స్ కానీ, అలాగే వైట్ గూడ్స్ కానీ. వైట్ గూడ్స్ అంటే ఏసీ, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్లు ఇవన్నీ. వీటన్నిటి మనం వేరే కంట్రీస్ నుంచి లేదా వాళ్ళ దేశం యొక్క కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసి ఇండియాలో అసెంబ్లీ చేయడం ఇలా జరుగుతూ ఉంది. ఎందుకు మనం వేరే కంట్రీ మీద డిపెండెంట్ అవ్వాలి? వై కాంట్ యూ మేక్ అవర్ ఓన్ ప్రొడక్ట్? దట్స్ వై ద గవర్నమెంట్ is started the concept of product and linked incentive scheme. In this scheme, the government is focusing about the 13 sectors. So the people who are doing the manufacturing in these sectors, the government of India is providing some incentive. Government is giving the financial support for the construction of for manufacturing of these products. Apart from that one, government is also giving the some incentives here. So this is the meaning of production linked incentive scheme. Out of this one, there is one of the concept is a drones and drone components. For the manufacturing of the drones and drone components in India, so Indian government has given the support of 120 crores here. This is a point. So next question, the digital transaction spending in India is likely to reach 85 millions in which year? By which year India will reach the $85 million in the digital transformations? In digital transformations, India will reach $85 million in 2026. So by the end of 2026, India will get India will reach this much money. India will get $85 billion through the digital transformations. So మనకు తెలుసండి digital transformations అంటే every process can do in online. దేశంలో రోజు రోజుకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగాయి. బ్యాంక్స్ చేసే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు. మన ఆన్లైన్లో చాలా అప్లికేషన్స్ పెడుతున్నాం. పీపుల్ హాస్ డూయింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇలా చాలా వరకు అన్ని థింగ్స్ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా. బట్ యూఆర్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్స్ ఇన్ ఆన్లైన్. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసే ఐటమ్స్ అవ్వచ్చు. అలాగే ఆన్లైన్లో సర్వీసెస్ ఇవ్వడం కానీ, బ్యాంక్స్ ఇచ్చే ఆన్లైన్ సర్వీసెస్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఆన్లైన్ సర్వీసెస్ కానీ, ప్రతిదానికి ఛార్జెస్ ఫండింగ్ అనేది రైజ్ అవుతుంది కదా. ప్రతిదానికి గవర్నమెంట్కి అమౌంట్ ఆఫ్ మనీ వస్తూనే ఉందిగా. అలాగే మనం కూడా చాలా బిజినెస్ పర్సన్స్ కూడా మనీ ఆన్లైన్ నుంచి గెయిన్ చేస్తున్నాం. దీన్నే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఫిజికల్ వర్క్ నుంచి ఆన్లైన్లో కన్వర్ట్ చేసి దాన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ స్పెండింగ్ ఇన్ ఇండియా ఇస్ లైక్లీ టు రీచ్ $85 billion in which of the year? The answer is 2026. India will get $85 billion of money here. The answer is 2026 only. Next point should be C. So according to the news, GMR and which of the following companies have joined hands to invest 6.31 billions in 3 airports? So recently GMR company has going to invest the $6.31 billion of money in the 3 airports. So which company and GMR both are collaborated here? See, GMR and one more company, both are investing the $6.31 million in 3 airports. That is NIF, National Infrastructure Investment Fund. National Investment Infrastructure Fund is a National Investment Infrastructure Fund and GMR group of company. So what are the 3 airports? One is a Goa International Airport is there. Another one is the same Mopa Airport is in Goa. గోవాలో మోపా ఎయిర్పోర్ట్ ఉంది. దీంతో పాటు ఆల్రెడీ గోవా ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉందిగా. ఆ గోవా ఎయిర్పోర్ట్ ప్లస్ గోవాలో ఉన్న మోపా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయబోతున్న మోపా ఎయిర్పోర్ట్ ఒకటి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో భోగాపురం అనే ఒక ప్లేస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కూడా కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కట్టబోతున్న భోగాపురం ఎయిర్పోర్టు, అలాగే గోవాలో కట్టబోతున్న మోపా ఎయిర్పోర్టు, ఆల్రెడీ కట్టున్న గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ 3 ఎయిర్పోర్ట్స్ లో కలిపి $6.31 billion ఆఫ్ మనీ
ఇవ్వబోతున్నారు, శాంక్షన్ చేస్తున్నారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ ఎయిర్పోర్ట్స్ అండి. సో ఎవరెవరు, జిఎంఆర్ కంపెనీ ఒకటి, అలాగే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వీళ్ళిద్దరు కలిసి ఈ అనౌన్స్మెంట్ చేశారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో యాజ్ పర్ ద మానిటరీ పాలసీ కమిటీ హ్యాస్ రైజర్ ద పాలసీ రేట్స్. రెపో రేట్ ఎంత అని అడుగుతున్నారండి. యాజ్ పర్ ద రీసెంట్ మానిటరీ పాలసీ రివ్యూ చేసిన దాని ప్రకారం రెపో రేట్ ఎంత, 6.7525%. అలాగే స్టాండింగ్ డిపాజిటింగ్ రేట్ ఎంత ఉంది, స్టాండింగ్ డిపాజిటింగ్ రేట్ అంటాం. సో స్టాండింగ్ డిపాజిట్ రేట్ వచ్చి రెపో రేట్ కంటే 0.25% తక్కువ కదా, అంటే 6% ఉంటుంది. సో వాట్ అబౌట్ ద బ్యాంక్ రేట్ అండి. బ్యాంక్ రేట్ విల్ బి 0.25% మోర్ దెన్ ద రెపో రేట్, అంటే 6.5. హౌ మచ్ ఇస్ ఎంఎస్ఎఫ్ అండి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వాల్యూ కూడా 6.5% ఉంటుంది. సో వాట్ ఈస్ ద రిజర్వ్ రేషియోస్ వాల్యూస్ ఎంత, సిఆర్ఆర్ వాల్యూ ఎంత, సిఆర్ఆర్ వాల్యూ విల్ బి 4% అండి. ఎస్ఎల్ఆర్ వాల్యూ, సిఆర్ఆర్ ఇచ్చి 4.5%, ఎస్ఎల్ఆర్ వాల్యూ వచ్చి 18% ఉంటుంది. వీ హ్యావ్ ద క్లారిటీ. అలాగే రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ వాల్యూ వచ్చి ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ వాల్యూ ఇది 3.35% అండి. సో ఇవన్నీ రీసెంట్ గా రిలీజ్ అయిన మానిటరీ పాలసీ వాల్యూ. మన మానిటరీ పాలసీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, 6 మెంబర్స్ ఉంటారు, 6 మెంబర్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కంటిన్యూస్ గా 3 months పాటు ఆర్బీఐ ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయకపోతే ఈ మానిటరీ పాలసీ ఆర్బీఐ అనేది వాళ్ళు తన ఎక్స్ప్లెనేషన్ గవర్నమెంట్కి ఇవ్వాలి. అది ఎన్ని క్వార్టర్స్, కంటిన్యూస్ గా 3 quarters ఆర్బీఐ దేశంలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోతే RBI have to give the explanation to the government of India. RBI government కి explanation ఇవ్వాల్సి వస్తుంది. సో దట్స్ ఆల్సో వీ హ్యావ్ ద పాయింట్. సో ఇవన్నీ రీసెంట్ గా రిలీజ్ అయిన మన మానిటరీ పాలసీ రేట్స్ అండి. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ద కంప్లీట్ డేటా, ఎందుకంటే రెపో రేట్ గురించి, రివర్స్ రెపో రేట్ అనేవి మనకు తెలిసిందే కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్, జస్ట్ ఐఎమ్ సేయింగ్ ద వాల్యూస్ అండి. సరే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ హ్యాస్ లాంచ్డ్ ద ప్లాన్ ఫర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓవర్ 500 gigawatts of renewable energy capacity by 2030 at the cost of. ఇప్పుడు పాయింట్ చూడండి. మినిస్ట్రీ ఆఫ్ పవర్, రాజ్ కుమార్ హిజ్ అవర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ హ్యాస్ లాంచ్డ్ ద ప్లాన్ అండి. కొత్తగా ఒక ప్లాన్ లాంచ్ చేశారు. ఏంటది, ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఫర్ ఇంటిగ్రేషన్ ఓవర్ ద 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030. సో 2030 వచ్చేటప్పటికి మన దేశంలో మన రెన్యూబుల్ ఎనర్జీస్ ని ఎంత గెయిన్ చేయాలి, 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీస్ ని ఇండియా గెయిన్ చేయాలి. దిస్ ఇస్ అ కాన్సెప్ట్. మొన్నటి వరకు ఏమో బై ద ఎండ్ ఆఫ్ 2030 వీ హ్యావ్ టు రీచ్ ద 145 gigawatts అన్నారు. But now it is saying about the 500 gigawatts of energy. We can see. For that reason, they are making one plan, transmission of the system for integration over the 500 gigawatts of renewable energy capacity. So, దీనికోసం ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఫర్ దిస్ రీజన్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ దే వాంట్ టు ఇన్వెస్ట్, ద పాయింట్ షుడ్ బి దట్ ఈస్ $2.44 trillion ఆఫ్ మనీ. $2.44 trillion ఆఫ్ మనీ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ అండి. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. అంతే, ఏం లేదు. 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేయాలి ఎప్పుడులోపు 2030కి. మరి ఎంత అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్ చేయాలి, 2.44 trillion ని ఇన్వెస్ట్ చేయాలనేది కాన్సెప్ట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ కంపెనీ. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ విండ్ అండ్ సోలార్ పవర్ కంపెనీ. ఇది విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ అంటున్నారు. హైబ్రిడ్ అంటే ఏంటి, సో దిస్ ఇస్ అ విండ్ పవర్ కంపెనీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సోలార్ పవర్డ్ అనమాట. సో అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ రెండింటి నుంచి జనరేట్ అవుతుంది. త్రూ ద విండ్ ఆల్సో వీఆర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, త్రూ ద సోలార్ ఆల్సో వీఆర్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. సో వరల్డ్స్ లార్జెస్ట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ కంపెనీ, where which one, that is Adani Power only. Adani Green has recently announced అండి. సో Adani Green వాళ్ళు recently announce చేశారు. Adani Green Energy Limited is one of the company, so which is recently started the third wind and solar company, wind and solar hybrid power plant. హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ని రీసెంట్ గా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు జైసల్మార్ అనే ప్లేస్ లో స్టార్ట్ చేశారు. జైసల్మార్. సో జైసల్మార్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది, రాజస్థాన్ స్టేట్ లో. వీళ్ళు కొత్తగా ఒక విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ని పెట్టారు. ఈ విండ్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్ కాబట్టి ఇక్కడ విండ్ సిస్టమ్ నుంచి ఎంత పవర్ జనరేట్ అవ్వాలి, 420 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎస్పెషల్ గా సోలార్ నుంచి జనరేట్ అవ్వాలి. సోలార్ నుంచి అనమాట. ఇది సోలార్ నుంచి 450 మెగావాట్స్ జనరేట్ అవ్వాలి. అదే విండ్ పవర్ ప్లాంట్ నుంచి 105 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేట్ చేయాలి. విండ్ ఎనర్జీ అనేది 105 మెగావాట్స్, సోలార్ ఎనర్జీ అనేది 420 మెగావాట్స్ ని జనరేట్ చేయాలి. దట్ ఈస్ అ కాన్సెప్ట్ అండి. ఆల్రెడీ ఇంతకు ముందు, దీనికంటే ముందు వాళ్ళు ఒక సోలార్ పవర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్. దాంట్లో ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఇనాగ్రేట్ చేస్తున్నారో వాటిలో నుంచి దగ్గరగా 1400 మెగావాట్స్ ఎనర్జీ అండి. అంటే ఫస్ట్ 2 ఏవైతే ఉన్నాయో వాటి నుంచి 1400 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ మూడింటి నుంచి జనరేట్ అయ్యే సోలార్ ఎనర్జీ యొక్క టార్గెట్ ఎంతో తెలుసా? సో మూడింటి నుంచి దగ్గరగా 7.17 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని వీడి 3 పవర్ ప్లాంట్ నుంచి జనరేట్ చేయాలి. ఇప్పటి వరకు పాత ఉన్న వాటిలో ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది 1400 మెగావాట్స్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ పవర్ ప్లాంట్ వచ్చేటప్పటికి 420, అలాగే 105.
ఇవి కాకుండా మొత్తం ఓవరాల్ గా ఈ 3 పవర్ ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మన మన అదానీ గ్రీన్ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారండి. మొత్తం 7.17 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలని అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. వరల్డ్స్ లార్జెస్ట్ విండ్ అండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ కంపెనీ అంటే అదానీ. రీసెంట్ గా అదానీ వాళ్ళు జైసల్మార్ లో ఒక పవర్ ప్లాంట్ పెట్టారు. దట్ ఈస్ అ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which of the following organization has introduced the functionality of the single block and multiple debit in UPA? Recent గా ఎవరు రాక్షే చెప్పండి. Which of the following organization is introduced the single block and multiple debt in UPA? That is answer is RBI. రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు కొత్తగా ఇప్పుడు వరకు యూపీఏలో మన అమౌంట్ ఆఫ్ మనీని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళం. 1 lakh రూపీస్ వరకు ట్రాన్స్ఫర్ చేస్తాం. దిస్ ఇస్ ఎన్పిసిఏ రిలేటెడ్ ప్రొడక్ట్ అనొచ్చు. వీ కెన్ ఇట్ ఈస్ అ సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ ద ఆల్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పాం. మన అమౌంట్ ఆఫ్ మనీ పంపించవచ్చు, అమౌంట్ ఆఫ్ మనీ అడగొచ్చు అనే కాన్సెప్ట్లు కూడా యూపీఏలో ఉన్నాయి. వీ కెన్ సెండ్ మనీ, యూ కెన్ ఆస్క్ మనీ. ఇప్పుడు కొత్తగా ఈ సింగిల్ బ్లాక్ అండ్ మల్టిపుల్ డెప్ట్ అనే ఆప్షన్ యూపీఏలో లేదు. ఇప్పుడు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఏంటది అంటే, ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఉందనుకుందాం. ఆ అమౌంట్ ఆఫ్ మనీ మీరు యూపీఐ నుంచి పేమెంట్ చేస్తారు. అది ఓకే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చేయొచ్చు. సింగిల్ బ్లాక్ అండ్ మల్టిపుల్ డెప్ట్ అనే ఒక ఆప్షన్ ని యూపీఐలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ కాన్సెప్ట్ పర్పస్ ఏంటో తెలుసా? మీరు ఎవరెవరికి ఎంతెంత పేమెంట్ ఇవ్వాలి అంటే, ఇప్పుడు మీ నెలకి మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి. వాటిని మీరు యూపీఐ నుంచి పే చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు వరకు ఎలా చేశారు? ఒక ఆటో డెబిటెడ్ ఆప్షన్ పెట్టుకొని ఉంటారు. ఈ రోజుకి ఈ అమౌంట్ ఆఫ్ మనీ, సో ఈ డేట్కి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ మన డిటిహెచ్కి కట్ అవ్వాలి, ఇంత అమౌంట్ ఆఫ్ మనీ గ్యాస్కి కట్ అవ్వాలి, ఇంత అమౌంట్ ఆఫ్ మనీ మన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్కి సబ్స్క్రిప్షన్ కింద మన మొబైల్ రీఛార్జెస్కి ఇంత అమౌంట్ ఆఫ్ మనీ అని మీరు ఆటో డెబిట్ పెట్టారు. సఫిషియెంట్గా కరెక్ట్గా ఆ టైంకి ఆ అకౌంట్లో అంత డబ్బులు ఉంటే మీ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్ అమౌంట్ కట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఆటో డెబిటెడ్ ఫెసిలిటీ ఉంది. కానీ ఇప్పుడు యూపీఐకి ఆటో డెబిటెడ్ ఫెసిలిటీ ఎనేబుల్ చేస్తూ సింగిల్ బ్లాక్ అంటే ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ మనీ ఏ రోజున కట్ అవ్వాలి అనేది మీరు బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేయడం అంటే ఏంటి? సో మీ అకౌంట్లో నుంచి అంతకంటే ఎక్కువ అమౌంట్ ఉంటేనే విత్డ్రా చేయగలరు. కరెక్ట్గా ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్కి ఒక మంత్లీకి ఒక 500 రూపీస్, ఓకే సరే. ఇంకొకటి ఏంటది, డిటిహెచ్కి ఒక 500 రూపీస్, గ్యాస్కి ఒక 1000 రూపీస్, ఓకేనా. ఎలక్ట్రిసిటీ బిల్కి ఒక 500 రూపీస్ అని ఒక క్యాలిక్యులేషన్ ఉంది అనుకుందాం. ఏది? సో మన డిటిహెచ్కి ఏమో నెలకి 500 రూపీస్ అనేది కట్ అవ్వాలి. అలాగే ఇంకోటి ఏంటది, దట్ ఈస్ గ్యాస్ అనమాట. గ్యాస్కి ఒక 1000 రూపీస్ కట్ అయిపోతుంది నెలకి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్కి వచ్చేటప్పటికి ఒక 500 రూపీస్ కట్ అవ్వాలి. ఇలా మీరు ప్రతి అమౌంట్ ఆఫ్ మనీ ఉండాలి అని చెప్పి మీరు ఇంత ప్రతి నెల మీరు కట్టాల్సింది. అందుకని మీ అకౌంట్లో ఎగ్జాంపుల్ 2500 రూపీస్ ఉన్నాయనుకుందాం. 2500 రూపీస్ కనుక ఉంటే దీనికి ఎంత అమౌంట్ ఆఫ్ మనీ అవుతుంది? 2000 రూపీస్ అనమాట. సో మొత్తం కలిపితే 2000 రూపీస్. ఇంత ఎక్స్ట్రా ఇంకెంత ఉంది? 500. ఆ 500 రూపీసే మీరు యూపీఐ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ మనీ మీరు విత్డ్రా చేస్తున్నప్పుడు యూపీఐ నుంచి ఒక ఎర్రర్ త్రో చేస్తుంది. ఏంటి అంటే, దిస్ ఈస్ సింగిల్ బ్లాక్ అమౌంట్. సింగిల్ బ్లాక్ అంటే ఈ అమౌంట్ ఆఫ్ మనీ వీటి కోసం మేము బ్లాక్ చేసేసాం. వీటి కోసం మేము అమౌంట్ ఆఫ్ మనీ బ్లాక్ చేసాం కాబట్టి ఈ అమౌంట్ ఆఫ్ మనీ మీరు విత్డ్రా చేయడం కుదరదు, మీరు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. కావాలంటే దీనికంటే ఎక్కువ ఉన్న డబ్బులు ఉన్నాయి కదా 500, అదొక్కటే ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే తప్ప మిగతా అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ప్రొవైడ్ చేయట్లేదు అని కొత్తగా ఒక అప్లికేషన్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. కొత్త ఆప్షన్ అనమాట. దీని నుంచి మీ యొక్క ఆటో డెబిటెడ్ ఏమైనా ఉంటే ఆ అమౌంట్ ఆఫ్ మనీని ముందే బ్లాక్ చేసేస్తారు. ఉన్నాయి కదా కరెక్ట్గా ఆ టైంకి నువ్వు పేమెంట్ ఇవ్వాలిగా. పేమెంట్ ఇవ్వాలన్నప్పుడు అకౌంట్లో డబ్బు లేకపోతే ఏంటి ఆ రోజుకి? అందుకని ముందే వాళ్ళు ఏం చేస్తారంటే, బాబు ఈ రోజుకి ఇంత అమౌంట్ నీ అకౌంట్ నుంచి కట్ అవ్వాలి, వాటిని మేము బ్లాక్ చేసాం కాబట్టి దాన్ని నువ్వు విత్డ్రా చేయడం కుదరదు, దానికంటే ఎక్కువ డబ్బులు విత్డ్రా చేసుకో అని చెప్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏమనాలి? సింగిల్ బ్లాక్ అండ్ మల్టిపుల్ డెప్ట్ ఆప్షన్ అంటాం. ఇంతకీ సర్వీసెస్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? ఆర్బీ హ్యాస్ గివెన్ దిస్ అనౌన్స్మెంట్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ద న్యూస్ ఇన్ విచ్ ఇయర్ 4 యూనిట్స్ ఆఫ్ కుందనకుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ విల్ బి కంప్లీటెడ్. ఆల్రెడీ కుందనకుల న్యూక్లియర్ ప్లాంట్ అని తమిళనాడులో ఉంది. తమిళనాడులో మనకి మద్రాస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది, కుందనకుల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. సో ఈ కుందనకుల న్యూక్లియర్ ప్లాంట్ ఇండియాలోనే లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, జనరేటింగ్ ద మోర్ పవర్ అనమాట. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, వీళ్ళకి ఆల్రెడీ కుందనకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ఆల్రెడీ వి హ్యావ్ 2 యూనిట్స్ అండి. 2 ప్లాంట్స్ ఉన్నాయి దీని లోపల, సబ్ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు ఇంకొక 2 ప్లాంట్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇవన్నీ 2027 కి కంప్లీట్ అవుతాయి. బై ద ఎండ్ ఆఫ్ 2027 అనదర్ 2 more plants which are constructed in the కుందనకులం న్యూక్లియర్ ప్లాంట్ విల్ కంప్లీటెడ్ బై ద ఎండ్ ఆఫ్ 2027 ఈచ్ ప్లాంట్ ఉందా? ఇప్పుడు మొత్తం 4 ప్లాంట్స్ ఉన్నట్టుగా. ఆల్రెడీ కంప్లీటెడ్ లో ఉన్నవి 2, కంప్లీట్ చేయడానికి రెడీలో ఉన్నవి ఇంకో 2. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఎన్ని? మొత్తం 2 కదా. మొత్తం ఓవరాల్ గా ఎన్ని పవర్ ప్లాంట్స్ అవుతాయి? 4 అవుతాయండి. ఒక్కొక్క పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ వచ్చేటప్పుడు ఈచ్ పవర్ ప్లాంట్ హ్యాస్ జనరేటింగ్ ద 1000 మెగావాట్స్ ఆఫ్ పవర్ ఓన్లీ. ఒక్కొక్కటి 1000 మెగావాట్స్ ఆఫ్ పవర్ ని జనరేట్ చేస్తుంది 4 పవర్ ప్లాంట్లు కూడా. ఓకేనా? దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి, అండ్ హౌ మెనీ బిలియన్స్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ హ్యాస్ flowed into India in the last 7 financial year.
లాస్ట్ 7 yearsలో అంటే నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్ని హౌ మెనీ బిలియన్స్ ఆఫ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్, హౌ మెనీ బిలియన్స్ ఆఫ్ ఫండ్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ టు ఇండియా, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏమనొచ్చు ఎఫ్డిఎస్ అండి. లాస్ట్ 7 yearsలో ఇండియాలో ఎంత ఎఫ్డిఎస్ వచ్చాయి, దట్స్ అ క్వశ్చన్. లాస్ట్ 7 years అంటే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎఫ్డిఎస్ ఎన్ని వచ్చాయంటే దట్ ఈస్ $443 billion ఆఫ్ ఎఫ్డిఎస్ హాస్ కేమ్ హియర్. If you compare with the 2014-15 to till now, around India has received the $443 billion of FDIs into the country only. So which this report has given by the Ministry of Commerce and Industries has given this much of report అండి. సో వాళ్ళు ఈ రిపోర్ట్ ని రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అకార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్, సో ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ స్టార్ట్అప్ ఫండింగ్ హ్యాస్ డిక్రీస్డ్ బై డాష్ 35% టు డాష్ మిలియన్స్ ఇన్ 2022 ఇయర్ ఎండ్. సో రీసెంట్గా మన ఈ కంపెనీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అని. ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ ఎస్పెషల్గా స్టార్ట్అప్ యొక్క ఫండింగ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఎవరైతే పెట్టబోతున్నారో వాళ్ళకి ఇచ్చే ఫండింగ్ గురించి మాట్లాడతాం. సో రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే ఈ స్టార్ట్అప్ యొక్క ఫండింగ్ అనేది 35%కి తగ్గిందండి. అంటే ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది, ఇట్ ఈస్ డిక్రీస్డ్ బై 35%. ఈ 35% అంటే ఎంత వాల్యూ అని అడుగుతున్నారు. దట్ వాల్యూ విల్ బి $24.7 billion. $24.7 billion ఈజ్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. సో డే బై డే ద స్టార్ట్అప్ కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతుంది. అందుకే ఎక్కువ మంది స్టార్ట్అప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆలోచిస్తున్నారు. దట్స్ అ రీజన్ అండి. అందుకే 35% వరకు స్టార్ట్అప్ కంపెనీస్లో ఫండింగ్ తగ్గింది. ఆ వాల్యూ మీరు $24.7 billion ఉందని చెప్పొచ్చు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద 215 million లోన్స్ టు స్ట్రెంగ్థెన్ ద ఇండియాస్ లాజిస్టిక్స్ సెక్టర్. సో మన దేశంలో ఇండియా లాజిస్టిక్స్ సెక్టార్ని బూస్టప్ చేయడం కోసం ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు $250 million ఆఫ్ లోన్ శాంక్షన్ చేశారండి అంటే దట్ ఈస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. లాజిస్టిక్స్ అంటే so they are wanting exporting sectors. Logistic meaning is exporting sector. So it is Asian Development Bank has given $250 million of loan here. And another point is recently Asian Development Bank has provided $350 million of loans to Maharashtra. Again, Asian Development Bank has given the 4,000 crores to Maharashtra, because this 4,000 crores Asian Development Bank given to the 12 districts for the construction of the medical colleges. And these $350 million of money provided to Maharashtra for improving the road connectivity. And again, the Asian Development Bank has given the $96.3 million of loans to the Himachal Pradesh state for the water and sanitation purpose. Himachal Pradesh state has getting the 96.3 millions, and for the construction of the medical colleges in the 12 districts. And this is provided the 4,000 crores to Maharashtra. And for the road and infrastructure projects, Asian Development Bank given the 350 crore rupees to Maharashtra state only. Yeah. Next question చూడండి. Center has allowed the 100% work from home for the IT and ITES units in SEZ. అంటే SEZ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఉన్న IT కంపెనీలకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెన్షన్ చేసింది. ఎన్ని రోజుల వరకు ఎక్స్టెన్షన్ చేసింది అంటే December 2023 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. మన దేశంలో మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి 2000 నుంచి స్టార్ట్ అయ్యాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కి 2005 యాక్ట్ కూడా ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇది ఒక గవర్నమెంట్ ఇక రూల్స్ అనేవి ఇక్కడ తక్కువగా ఉంటాయి. See where the place in special economic zone, which place has got the special economic zone status andi. So government of India has developing the one area is properly having the water facilities and the transportation facility, electricity facility, proper development ఉన్న ఒక ఏరియాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసి ఆ ప్లేస్ లో వేరే కంట్రీస్ వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ ఎక్స్ట్రాడనరీ, వెరీ టాలెంటెడ్ సర్వీస్. సో మీరు వెరీ సో మచ్ ఆఫ్ గుడ్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ప్రొవైడెడ్ వేర్ ద వాటర్ ఫెసిలిటీస్, రోడ్ ఫెసిలిటీ, and that means transportation facility, electricity facility government of India provided. See, in one particular area, the foreign country people will come, they can do the investment. In this area, if any foreign company people has invested the fund, those companies no need to pay the tax for 5 years. After 5 years, they can pay the 50% of tax only. And the labor laws, minimum working hours, minimum or wages laws is not applicable in the special economic zone. మన దేశంలో చాలా వరకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్నాయి. అంటే ఇండియా ఇప్పటి వరకు మంచి పొజిషన్లో ఉన్నా కానీ చాలా మంది ఫారినర్స్ ఇండియాలోకి రావడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్లు లొకేషన్సే కారణం. అక్కడ ఒక్కొక్క సెజ్లో ఎన్ని కంపెనీలు ఉంటాయండి, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఉన్న ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి 2023 వరకు డిసెంబర్ మంత్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చేసింది. ఈ సెంటర్ హ్యాస్ అలౌడ్ అండి, అనౌన్స్మెంట్ ఇచ్చింది. 100% ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ దే ప్రొవైడెడ్ టు December 2023 బికాస్ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి, మళ్ళీ కేవీ కేసెస్ రీసెంట్ గా పెరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ ని ఇవ్వడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
నెక్స్ట్ పాయింట్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ బాండ్ ఇష్యూయన్స్ ప్రొడక్ట్ టు లాంచ్ ఆన్ December 19, 2022. చెప్పండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ బాండ్ ఇష్యూరెన్స్ ప్రొడక్ట్, ఇండియాస్ బాండ్ ఇష్యూరెన్స్ ప్రొడక్ట్ to be launched on December 19, 2022, that is a surety bond. The answer is a surety bond only. See, the Road and Transportation Highway Minister has launched the surety bond issuance product of General Insurance Company. ఇది మెయిన్ గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్ట్రీ ఉన్నారు చూసారా, ఎస్పెషల్లీ ఫర్ ద రోడ్ కన్స్ట్రక్షన్ కోసం అండి. దే వాంట్ టు మేక్ దిస్ ఈస్ గివింగ్ ఫర్ ద హైవే కాంట్రాక్టర్స్. ఈ బాండ్ ఎవరు ఇష్యూ చేస్తున్నట్టు హైవే కాంట్రాక్టర్స్ ఉన్నారా వాళ్ళదన్నమాట. అదే మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చారండి. ఈ హైవే కాంట్రాక్టర్స్ కోసం ఫండింగ్ ఇవ్వాలి కదా. రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్స్ అనేది హైవే కాంట్రాక్ట్ జరుగుతున్నాయి దేశంలో, మరి హైవే కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫండ్ కావాలి. అందుకని రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ వాళ్ళు కొత్తగా ఒక బాండ్ ఇష్యూ చేశారు. ఆ బాండ్ పేరేంటి? దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ బాండ్ ఇష్యూవెన్స్ ప్రోడక్ట్ లాంచ్ ఫర్ ద డిసెంబర్ మంత్ లో లాంచ్ చేశారు. ద నేమ్ ఆఫ్ ద బాండ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ షూరిటీ బాండ్ అనమాట. ఎవరు లాంచ్ చేశారు దిస్ బాండ్ అని? సో దిస్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ మినిస్ట్రీ హాస్ లాంచ్ ద మైడెన్ షూరిటీ బాండ్ ఇష్యూవెన్స్ ప్రొడక్ట్ ఫర్ ద జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ హైవే కాంట్రాక్ట్ ఆన్ December 19. దట్స్ అ మెయిన్ పాయింట్ అండి. సో మన నితిన్ గడ్కరీ గారు దీనికి మినిస్ట్రీ అవుతారు. అండ్ దీనికి సంబంధించి ఆల్రెడీ డిస్కషన్, ఈ బాండ్ ఇష్యూ చేయడానికి సంబంధించిన డిస్కషన్ IRDAతో మన మినిస్ట్రీ వాళ్ళు 2 years బ్యాకే చేశారు. బట్ రీసెంట్ గా ఈ బాండ్ని ఇష్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్ గా హైవే వేయడం కోసం డబ్బులు కావాలి, దానికోసం గవర్నమెంట్ అనేది ఈ బాండ్ ఇష్యూ చేస్తుంది. అదే ఎస్పెషల్గా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓపెన్ ద బ్యాంక్ ఇన్సూరెన్స్ ఫ్లడ్ గేట్స్ టు ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్సూరెన్స్ పెనిట్రేషన్స్ ఇన్ ద కంట్రీ అండ్ అచీవ్ ద లాంగ్ టర్మ్ గోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఆల్ 2047. సో రీసెంట్ గా ఇది ఇన్సూరెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి IRDAI. సో దిస్ పాయింట్ ఏంటంటే, దిస్ ఇస్ అ ఓపెన్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఛానల్ ఫర్ ద ఇన్సూరెన్స్, ఓపెన్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ఛానల్ ఫర్ ద ఆల్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండి. సో అంటే ఎవరన్నా కానీ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అయినా కానీ తీసుకోవచ్చు. కాబట్టి దీనికి ఓపెన్ బ్యాంక్ ఇన్సూరెన్స్ అని ఛానల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. త్రూ దీస్ కాన్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పీపుల్ కానీ, ఐ మీన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొడక్ట్లు కానీ, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రొడక్ట్లు కానీ, ఓకేనా, ఇవన్నీ కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. సో విచ్ ఆర్గనైజేషన్ హాస్ ఓపెన్ అండి, ఓపెన్ ద బ్యాంక్ ఇన్సూరెన్స్ ఫ్లోడ్ గేట్స్ టు ఇంక్రీజ్ ద ఇన్సూరెన్స్ పెనిట్రేషన్స్ ఇన్ ద కంట్రీ to achieve the long term goal of insurance for the all for insurance for all and insurance for all by 2024. So goal to insurance ఫర్ ఆల్ బై 2047 అంటే 2047 సంవత్సరం వచ్చేటప్పటికి దేశంలో అందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. ఆల్ ద పీపుల్, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. This is the initiative which is started by IRDA. Whether that should be life insurance or we can say non-life insurance product. So life insurance అవ్వచ్చు, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినవి కానీ, ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ అయినా కానీ దేశంలో 100% ఇన్సూరెన్స్ అనేది జరగాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రూల్ని పాస్ చేయడం జరిగింది. ఫర్ దట్ దిస్ ఇస్ ద మెయిన్, గవర్నమెంట్ అంటే IRDA వాళ్ళు కొత్తగా ఈ రూల్ని పాస్ చేశారండి. సో దిస్ ఇస్ అది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అందరికీ ఉండాలి ఇన్సూరెన్స్ అనేది. బికాస్ వేరే కంట్రీస్లో ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి, మీరు ఆ దేశంలోకి వెళ్ళాలన్నా కానీ ఇన్సూరెన్స్ ఉండాల్సిందే. సో మన దేశంలో ఇన్సూరెన్స్ ఒక ఆప్షన్లో అయిపోయింది, మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ లేదు కదా. అందుకే గవర్నమెంట్ చెప్పింది 2047 వచ్చేటప్పటికి దేశంలో అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దట్స్ అ పాయింట్. IRDA వాళ్ళు రీసెంట్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో IRDA హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? వి నో IRDA హెడ్ ఆఫీస్ ఇస్ హైదరాబాద్. దివాశిష్ పాండే అనే వ్యక్తి IRDAకి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. సో బై ద March 31, 2025 RBI has extended the special dispensation of enhanced HTM limit. HTM అంటే held to maturity అంటాం. held to maturity to gradually reduces to how much percentage? So again reading the question, by March 2025 RBI has extended the special dispensation of enhanced HTM limit on gradually reduces to how much percentage? ఎంతవరకు తగ్గించారు? దట్ ఈస్ ఎర్లియర్ ద వాల్యూ విల్ బి మోర్. ఇంతకుముందు వాల్యూ అనేది 23% ఉండేది, ఇప్పుడు ఆ వాల్యూని 19.5%కి తగ్గించారు. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే, HTM అంటే హెల్డ్ టు మెచ్యూరిటీ అంటాం కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక బాండ్ని కనుక పర్చేస్ చేస్తే, ఓకేనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనల్ గా RBI హాస్ గివెన్ దిస్ అనౌన్స్మెంట్ కదా. సో ఇప్పుడు పాయింట్ చూద్దామండి. వెదర్ ద గవర్నమెంట్ ఈస్, మన గవర్నమెంట్ సంబంధించి మన బ్యాంకులు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ లేదా స్టేట్ డెవలప్మెంట్ లోన్స్లో కానీ ఏదైనా పర్చేస్ చేసినప్పుడు ఇంతకుముందు ఒక 23% వరకు పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉండేవి. బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ యొక్క షూరిటీలు కానీ, గవర్నమెంట్ యొక్క ఓకేనా, గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీస్ కానీ వీటిలో పర్చేస్ చేయాలంటే ఇంతకుముందు 23% వరకు ఉండేది. దాన్నే మనం హెల్డ్ టు మెచ్యూరిటీ అంటాం. సో ద బ్యాంక్స్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్స్ ఆర్ పర్చేసింగ్ ద ప్రాపర్టీ ఫ్రమ్ అనదర్ ఆర్గనైజేషన్స్, లేదా వన్ కంపెనీ హాస్ ఇన్వెస్టింగ్ ద ఫండ్స్ ఇన్ వన్ మోర్ కంపెనీ, అప్పుడు దాన్ని ఆ ఇన్వెస్ట్ చేసిన అన్ని రోజుల వరకు దాన్ని హెల్డ్ టు మెచ్యూరిటీ అంటాం.
అంటే ఇప్పుడు మీరు ఒక 1 మంత్ కొన్నారు, ఆ 1 మంత్ అనేది హెల్డ్ టు మెచ్యూరిటీ అవుతుంది. 1 మంత్ అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళకి అమౌంట్ ఆఫ్ మనీ ఇచ్చేసి మన ప్రాపర్టీ మనం తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ బేసికల్గా మన బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీస్లో కానీ స్టేట్ డెవలప్మెంట్ లోన్స్లో కానీ ఇంతకుముందు 23% వరకు పర్చేస్ చేశారు. ఇప్పుడు ఆ వాల్యూని 19.5%కి ఇవ్వడం జరిగింది. సో వాల్యూ వచ్చి 19.5% అని చెప్తున్నారండి. సో ఇది అంతా మనం ఈ 2024 అరౌండ్ స్టార్ట్ అయిపోతుంది, బిగినింగ్ ఆఫ్ ద క్వార్టర్. సో మన 2024 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. బై ద మార్చ్ 31st 2025 ఆర్బీ హ్యాస్ ఎక్స్టెండెడ్. ఆ పాయింట్ క్లియర్గా చెప్పాడండి. 31st of March 2025 నుంచి ఈ రూల్ అప్లికేబుల్ అవుతుంది. ఏదది 23% ఉన్న బ్యాంక్ హోల్డింగ్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీ విల్ బి రెడ్యూసెస్ టు 19.5%. ఇది 19.5% అవుతుంది. క్వశ్చన్ పాయింట్ క్లియరా? బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీస్లో ఇంతకుముందు 23% వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ వాల్యూని ఇప్పుడు 19.5% తగ్గించారు. అది 2025 March 31st నుంచి ఇంప్లిమెంట్ అవబోతుంది. దట్స్ అ పాయింట్ అండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ హ్యాస్ అప్రూవ్డ్ ద $780 million loans to expand the Chennai metro network? రీసెంట్గా $780 million ఆఫ్ లోన్ని అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎవరికి? చెన్నై మెట్రో నెట్వర్క్, చెన్నై మెట్రో యొక్క ఎక్స్టెన్షన్ జరుగుతుంది. సో దానికోసం రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు $780 million ఆఫ్ లోన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దట్స్ అ పాయింట్. సింపుల్ క్వశ్చన్ ఏనండి. సార్, అకార్డింగ్ టు ద లేటెస్ట్ రిపోర్ట్ ఆఫ్ ద యూనియన్ అగ్రికల్చరల్ మినిస్టర్, ద నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ అండర్ ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు హౌ మెనీ క్రోర్స్ ఇన్ 12th పీరియడ్? సో రీసెంట్గా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 12th ఇన్స్టాల్మెంట్ కూడా కంప్లీట్ అయింది. అంటే 12 టైమ్స్ ఇప్పటి వరకు 12 టైప్స్ ఆఫ్ ఫండ్స్ని ఇష్యూ చేశారు. అంటే 12 సార్లు ఇచ్చారు ఫండింగ్ అనేది. తెలుసుగా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నుంచి ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తారు. బట్ దట్ ఈస్ గివెన్ ఫర్ సపోర్ట్ టు స్మాల్ ఫార్మర్స్. అప్ టు 5 acres ఆఫ్ ల్యాండ్ ఉన్న ఫార్మర్స్కే ఆ సపోర్ట్ ఉంటుంది. మొత్తం 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉంటారు. అది 3 ఇన్స్టాల్మెంట్లో ప్రొవైడ్ చేస్తారు. రీసెంట్గా 12th ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ 2019లో కదా స్టార్ట్ అయింది. 2019లో స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరానికి 3 సార్లు చొప్పున 19, 20, 21, 22 మొత్తం ఇప్పటికి 12 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు ఎంతమంది ఫార్మర్స్ పెరిగారు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో? స్టార్ట్ చేసిన కొత్తలో ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 3 crores ఫార్మర్స్ వరకే ఉన్నారు. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 8.42 crores వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ 8.42 crores అండి. ఇంతమంది ఫార్మర్స్ పిఎం కిసాన్లో మెంబర్స్గా ఉన్నారనమాట. అంతమందికి సపోర్ట్ దొరుకుతుంది అని. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరోస్పేస్ కార్పొరేషన్ అండ్ సిఈఆర్ఎన్ అనేది ఒక ల్యాబొరేటరీ అనమాట. ఇది ఒక యూరోపియన్ ల్యాబొరేటరీ ఫర్ ద ప్రాక్టీస్ ఫిజిక్స్. ఇది ఒక ఫిజిక్స్ ల్యాబొరేటరీ అనొచ్చు. యూరోప్లో ఉన్న ఒక ల్యాబొరేటరీది. సో ఏరోస్పేస్ కార్పొరేషన్స్ అలాగే సిఈఆర్ఎన్ అనే కంపెనీ వాళ్ళు ఈ ల్యాబొరేటరీ కొలాబరేట్ అయ్యారు. అండ్ టు యాక్సలరేట్ ద ఫర్ ద క్లీన్ ఏవియేషన్. సో ఫ్యూచర్లో దే వాంట్ టు రిలీజ్ ద క్లీన్ ఏవియేషన్ సెక్టర్. దే వాంట్ టు ఇంట్రొడ్యూస్ ద decarbonization techniques and they want to reach the clean aviation. That means decarbonization they have to promote here. So decarbonization techniques ni jaragali. That's the main concept అండి. అందుకే వాళ్ళు సూపర్ కండక్టివిటీ అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. బై ద హెల్ప్ ఆఫ్ సూపర్ కండక్టివిటీ, సూపర్ కండక్టర్స్ ని అలాగే ఏవియేషన్ సెక్టార్లో యూజ్ చేసి డీకార్బనైజేషన్ ని అచీవ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సో ఇంతకీ ఎవరెవరు కలిసి ఈ ఒప్పందం చేశారు? వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈజ్ దట్ ఈస్ అ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఆఫ్ యూరోప్, దట్ ఈస్ అ సిఆర్ఎన్, అండ్ విచ్ ఈస్ వన్ మోర్ ఎయిర్లైన్స్ కంపెనీ, దట్ ఈస్ అ ఎయిర్ బస్. సో ఎయిర్ బస్ అనేది ఇదొక ఎయిర్ బస్ అప్ నెక్స్ట్ ఇదొక సివిల్ ఏవియేషన్ కంపెనీ అండి. వీళ్ళిద్దరు కలిసి కొలాబరేషన్ చేశారు. సో ఫైనల్గా ఆల్మోస్ట్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో వచ్చేటప్పటికి వీళ్ళు ఏవియేషన్ సెక్టార్ని క్లీన్గా ఉంచాలి. అంటే కార్బన్ ఎమిషన్స్ అనేది జరగకూడదు, డీకార్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అందుకని వీళ్ళు సెమీ కండక్టివిటీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయబోతున్నారు. దానివల్ల కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తామని చెప్తున్నారు. సరే, సో అకార్డింగ్ టు ద న్యూస్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ హ్యాస్ ఇన్వెస్టెడ్ $350 million to in Indian eyewear retail market Lenskart. సో మన ఇండియన్ ఐవేర్ రిటైల్ కంపెనీ లెన్స్కార్ట్ లో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాళ్ళు $350 million ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో $350 million ని ఈ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ ద న్యూస్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ హ్యాస్ ఇన్వెస్టెడ్ $350 million to డాష్ ఇన్ ఇండియన్ ఐవేర్ రిటైల్ మార్కెట్. $350 million నుంచి ఎంతవరకు? ఇంతకుముందు $350 million వరకు ఉంటే $350 million నుంచి ఎంతవరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు అంటే $400 million అండి. $350 million to $400 million ఆఫ్ మనీని వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. దట్స్ అ పాయింట్ హియర్. సో దిస్ ఈస్ గివెన్ బై ద అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ హ్యాస్ సేయింగ్ దిస్ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హియర్. ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ ప్రపోజ్డ్ టు డ్రిల్ 57 ఎక్స్ప్లోరేటరీ వెల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక 53 ఎక్స్ప్లోరేటరీ డ్రిల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బావుల్ అనమాట, ఇన్ని బావుల్ని ఇక్కడ తవ్వబోతున్నారు. ఈ బావులు అంటే మంచినీళ్ళ కోసం కాదండి, ఇవన్నీ కూడా పెట్రోల్ రిజర్వ్స్ అనమాట.
పెట్రోల్ కానీ ఎక్కడ, ఎస్పెషల్లీ గంగా రివర్ బేసిన్స్, గోదావరి ఒకటి, కృష్ణా బేసిన్స్ ఒకటి, అలాగే కడపలో ఉన్న రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో కడపలో ఉన్న ప్లేసెస్ లో కానీ మొత్తం ఫైనల్ గా కాన్సెప్ట్ ఏంటండి అంటే మొత్తం ఒక 53 వెల్స్ ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. సో దిస్ ఇస్ అ మెయిన్ థింగ్ అండి. ఫైనల్ ఇంతకీ ఎవరు, హూ ఆర్ ద పీపుల్ హాస్ డూయింగ్ దిస్ మచ్ ఆఫ్ థింగ్ అండి, ఇంతకీ ఎవరు ఈ టైప్ ఆఫ్ ఆన్స్మెంట్ లో ఉన్నారండి అంటే ద ఆన్సర్ ఈస్ దట్ ఈస్ ఓఎన్జీసీ కంపెనీ హాస్ డూయింగ్ దిస్ వన్. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఉంది కదా, సో దీస్ పీపుల్ హాస్ డూయింగ్ దిస్ మచ్ ఆఫ్ కాన్సెప్ట్ హియర్ ఓన్లీ. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆ ఆన్సర్ హియర్, ఆంధ్రప్రదేశ్లో చేయబోతున్నారు అనమాట. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ ద న్యూస్ ఇన్వెస్టర్ నెట్వర్క్ FIAD, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, అది FIAD అనేది హ్యాస్ రిసీవ్డ్ ద విచ్ రెగ్యులేటరీ అప్రూవల్ టు లాంచ్ ద 300 crores ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అండి. రీసెంట్ గా ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు అప్రూవల్ తీసుకున్నారు? సో దిస్ FIAD ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ నెట్వర్క్, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వీళ్ళు రీసెంట్ గా ఒక ఆర్గనైజేషన్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. ఎందుకండి అంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 300 crores ఇన్వెస్ట్ మనీ ఇన్ ద ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండి. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే డిఫరెంట్ పబ్లిక్ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఆఫ్ మనీ తీసి వాళ్ళు ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా వేరే ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటాం. ఇంతకీ ఎవరు అప్రూవల్ తీసుకున్నారండి అంటే దీస్ పీపుల్ హాస్ టేక్ అప్రూవల్ ఫ్రమ్ ద సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఎవరు? సో అకార్డింగ్ టు ఇన్వెస్టర్స్ నెట్వర్క్ FIAD వాళ్ళు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లో 300 crores పెట్టబోతున్నారు. అలా మేము 300 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి సెబీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే చాలా మంది డిఫరెంట్ పర్సన్స్ దగ్గర నుంచి అమౌంట్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో కాకుండా వేరే రకాల ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడాన్ని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటాం. అది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ ఇండియాస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఏజ్ టు 11 month లో, రీసెంట్ గా నవంబర్ మంత్ లో మన CPI ఇన్ఫ్లేషన్ ఎంత అని అడుగుతున్నారు. నవంబర్ మంత్ లో CPI యొక్క ఇన్ఫ్లేషన్ ఎంత అండి అంటే 5.88% అండి. ఇది మన అక్టోబర్ మంత్ లో మన ఇన్ఫ్లేషన్ వాల్యూ వచ్చి 6.77% ఉంది. ఇప్పుడు మన కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ వచ్చి మంత్ లో ఎంత ఉంది? నవంబర్ మంత్ లో 5.88% అండి. సో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడదాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ ని NS వాళ్ళు రిలీజ్ చేస్తారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇస్ అండర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రెగ్యులేషన్స్ లో ఉంటుంది. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ షుడ్ బి యూ కెన్ కన్సిడర్ యాజ్ 2012 is the base year for consumer price index అండి. ఎస్పెషల్గా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాల్యూ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద బోస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఇన్ఫ్లేషన్ వాల్యూ ఎంత? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఇన్ఫ్లేషన్ వాల్యూ అనేది రీసెంట్ గా అది కూడా క్యాలిక్యులేట్ చేశారు. సో ఈ రెండు కూడా 5% లోనే ఉందండి. నవంబర్ మంత్ లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ వాల్యూ 5.85%. రెండుకి తేడా ఏముంది? ఇది 5.85, ఇది 5.88. అదే మరి అక్టోబర్ మంత్ లో కన్స్యూమర్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? దట్ వాల్యూ ఈజ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ అండి, 6.5% ఉంది అక్టోబర్ మంత్ లో. సో ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. సో సారీ, నాట్ 6.5 అండి, 8.4% ఉంది. 8.4% ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇప్పుడు నవంబర్ మంత్ లో 5.85% అయింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క వాల్యూని మనం ఓన్లీ గూడ్స్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ అండర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ రెగ్యులేషన్స్ లో ఉంటుంది. సో దెన్ దిస్ ఇస్ అ పాయింట్ అండి. దెన్ అనదర్ క్వశ్చన్ షుడ్ బి సి. సో లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ చూద్దాం. 58 కదా. సో విచ్ ఇండియన్ బ్యాంక్స్ హావ్ సైన్డ్ ఏ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ విత్ మాల్దీవ్స్ మానిటరీ అథారిటీ అండర్ ద కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ ఫర్ ద సార్క్ కంట్రీస్. సో సార్క్ కంట్రీస్ అంటే మనకి మొత్తం 8 దేశాలు ఉన్నాయి సార్క్ లో. ఏంటవి? దట్ ఈస్ MBBS స్పెయిన్ ఈజ్ అ కోడ్ ఫర్ ద సార్క్ కంట్రీ కదా, తెలిసింది అందరికీ. సో మాల్దీవ్స్, భూటాను, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్, ఇవన్నీ సార్క్ కంట్రీస్. సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది మాల్దీవ్స్ మానిటరీ అథారిటీతో చేయడానికి ఒప్పుకున్నారు. ఏ బ్యాంక్ ఈ అగ్రిమెంట్ చేసింది? బికాస్ కరెన్సీ స్వాప్ అంటే మనం ఎన్ని రూపాయలు ఇస్తామో వాళ్ళు వాళ్ళ కరెన్సీ అన్ని ఇస్తారు మనకి. ఇప్పుడు మనం 100 రూపీస్ ఇచ్చామనుకోండి, మన యూఎస్ఏతో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు మనం యూఎస్ఏ గవర్నమెంట్కి 100 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి $100 ఇస్తారు. మరి మాల్దీవ్స్ కరెన్సీ ఏంటి? రూఫియా కదా. మనం వాళ్ళకి 100 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి 100 రూఫియాస్ ఇస్తారనమాట. దాన్ని మనం కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటాం. రీసెంట్ గా ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ కి ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు సపోర్ట్ చేశారు? సో విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఒప్పుకున్నారండి అంటే మాల్దీవ్స్ యొక్క మానిటరీ అథారిటీతో కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంది. సో దిస్ ఈస్ అ కరెన్సీ స్వాప్ ఫెసిలిటీ ఫర్ ద సార్క్ కంట్రీస్. ఇది సార్క్ కంట్రీస్ అయిగా మాల్దీవ్స్ ఈస్ వన్ ఆఫ్ ద సార్క్ కంట్రీ అండి. సో ఎస్పెషల్లీ సో విచ్ ఇండియన్ బ్యాంక్ RBI has signed a currency swap agreement with the Maldives Monetary Authority under the currency swap facility for SAARC countries. So answer వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. Then next question, 59th question. So which of the following company has signed MOU with Hockey India for Hockey Men's World Cup 2023? 2023లో హాకీ కప్ అనేది ఇండియాలో జరగబోతుంది. దానికి భువనేశ్వర్, రూర్కెలా అనే ప్లేస్ లో జరుగుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో ఈ హాకీ వరల్డ్ కప్ అనేది
ఇప్పటి వరకు 3 సార్లు జరిగిందండి. ఎప్పుడెప్పుడు జరిగాయి? 1982లో ఒకసారి బాంబేలో జరిగింది. తర్వాత 2010లో ఢిల్లీలో జరిగింది. 2018లో ఒడిస్సాలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ టైం మన ఈ హాకీ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. సో లొకేషన్స్ ఆల్రెడీ తెలుసు, భువనేశ్వర్ అండ్ రూర్కేలా. ఇప్పుడు చెప్పండి ఫైనల్ గా ఏ కంపెనీ వాళ్ళు, ఐ మీన్ స్విచ్ ఆఫ్ ద కంపెనీ హ్యాస్ సైన్డ్ ఎంఓయూ విత్ హాకీ ఇండియా ఫర్ హాకీ మెన్స్ వరల్డ్ కప్. సో హాకీ మెన్స్ వరల్డ్ కప్ 2023లో జరగబోతుంది కాబట్టి, సో హాకీ ఇండియాతో కలిసి హాకీ ఇండియన్ ఆర్గనైజేషన్ ఉందిగా, దాంతో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు కొలాబరేట్ చేశారు? బికాస్ ఇట్ ఇస్ గివింగ్ ద సపోర్ట్ అండి. ఆ హాకీ ఛాంపియన్షిప్ ఇండియాలో కండక్ట్ చేయడానికి స్పాన్సర్షిప్ చేస్తుందని చెప్పొచ్చు. ద కంపెనీస్ ఆఫ్ టాటా స్టీల్స్. సో ఇట్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ టు ద ఇండియన్ హాకీ వరల్డ్ కప్. ఇది జరగబోతుంది కదా, దానికి టాటా స్టీల్ వాళ్ళు ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో టాటా స్టీల్ ఈజ్ ఆన్సర్ హియర్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. సో టుడే ఈజ్ లాస్ట్ క్వశ్చన్. The which organization has launched the aspirational district program for the digital empowerment and skilling of over 3.5 million people by the March 2024. So this is a main program చూడండి. So this is a digital empowerment program and digital empowerment and skilling over 3.5 million people. So 3 లక్షలు కాదు, 35 లక్షల మందికి స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి. దే హ్యావ్ టు గివ్ ద ట్రైనింగ్, డిజిటల్ ఎంపవర్మెంట్, డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ చేయాలి. అది 2024 వచ్చేటప్పటికి. ఎస్పెషల్గా ఏ డిస్ట్రిక్ట్స్లో అండి ఇది? ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అన్నాం కదా, దేశంలో కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి ఉన్నాయి. వీటిలో ఇక్కడున్న యూత్కి, ఇక్కడున్న వాళ్ళకి 35 లక్షల మందికి ఎన్ని అయితే ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఇండియాలో ఉన్నాయో వాళ్ళందరిలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న పర్సన్స్ కానీ 3.5 మిలియన్స్ అంటే దట్ ఈస్ 35 lakhs పర్సన్స్ అండి. వాళ్ళందరికీ ఎంపవర్మెంట్ స్కిల్స్ ఇవ్వాలి. అది డిజిటల్ స్కిల్స్ ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి లాంగ్వేజెస్ గురించి చెప్పడం కానీ, కంప్యూటర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి కానీ, ఓకేనా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి చెప్పడం కానీ, అలాగే వాళ్ళకి స్కిల్స్ని ఎన్హాన్స్మెంట్ ఇవ్వాలి. సో ఫ్యూచర్లో వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే విధంగా వాళ్ళని తయారు చేయాలి. అది డిజిటల్ స్కిల్స్ ప్రోగ్రామ్ అది. సో ఇంతకీ ఎవరు అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ ప్రోగ్రామ్ అనేది? సో విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండి? ఎవరు కొలాబరేట్ అయ్యారు ఇంతమంది ట్రైనింగ్ ఇవ్వడానికి? నాస్కామే కదా. మరి డిజిటల్ కాన్సెప్ట్ అంటే, డిజిటల్ ఎంపవర్మెంట్ జరగాలంటే నాస్కామ్ షుడ్ బి రిక్వైర్ హియర్. సో నాస్కామ్ హ్యాస్ లాంచ్డ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఫర్ ద డిజిటల్ ఎంపవర్మెంట్ అండ్ స్కిల్స్ ఆఫ్ 3.5 million పీపుల్ బై ద March 24. సో 2024 మార్చ్ వచ్చేటప్పటికి నాస్కామ్ దేశం మొత్తం మీద ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న 35 లక్షల మందికి డిజిటల్ ట్రైనింగ్ ఇవ్వాలి, స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకుంది. నాస్కామ్ హెడ్ ఆఫీస్ వచ్చి న్యూఢిల్లీలో ఉంది. రేఖా మీనన్ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఆఫ్ నాస్కామ్. సో యా, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టుడేస్ క్లాస్ అండి. ఆల్మోస్ట్ December 1 to 15 అరౌండ్ ఒక 60 కరెంట్ అఫైర్స్ కవర్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ డిస్కసింగ్ అబౌట్ ద రిమైనింగ్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ పార్ట్ 16th నుంచి 31st of December వరకు నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. సో టుడే ఈజ్ దిస్ ఇయర్ లాస్ట్ డే. సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే ఇస్ బ్యూటిఫుల్గా స్టార్ట్ చేయండి నెక్స్ట్ డే, దట్ ఈస్ ఫస్ట్ నుంచి. అండ్ యూ హ్యావ్ టు అచీవ్ యువర్ టార్గెట్స్. 2023 మీకు గుడ్ అచీవ్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ యూ హ్యావ్ టు గెట్ వాట్ యువర్ వాంట్. సో బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ దిస్ ఈస్ దిస్ ఇయర్ లాస్ట్ క్లాస్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.